రైట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఎలా జరుగుతోంది? మిషన్ కాకతీయలో శాస్త్రీయత లోపించిందా? 20,000 కోట్ల రూపాయలు వెచ్చించి తలపెట్టిన ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోందని, ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ప్రభుత్వం ఒకవైపు చెబుతూ ఉంటే, ప్రతిష్టాత్మకమైన ఎన్జీఆర్ఐ సైంటిస్టులు మాత్రం ఈ పథకం మంచిదే, ఈ ఆలోచన మంచిదే అయినా కూడా దీనికి శాస్త్రీయత లోపించింది, ఒక పద్ధతి లేకుండా ఈ చెరువులను తవ్వే కార్యక్రమం కానీ, చెరువుల్ని సిల్ట్ తీసే పూడిక తీసే కార్యక్రమం కానీ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయత అవసరం, లేకపోతే 20,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయినట్టే. 40,000 చెరువులను తలపెట్టే బదులు వాటిలో ఏవైతే శాస్త్రీయంగా చేయగలరో అంతలో సగం తలపెట్టి చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెప్తున్నమాట. ఎందుకు ఈ రకమైన కథనాలు వస్తున్నాయి? ఎందుకు ఎన్జీఆర్ఐ సైంటిస్టులు దాదాపు ఏడాది తర్వాత మిషన్ కాకతీయ మీద ఈ రకమైన కామెంట్స్ చేశారు? కేంద్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటుందా మిషన్ కాకతీయ జరుగుతున్న తీరు మీద? ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా ఎందుకు ముందుకెళ్తోంది? నిజంగానే మిషన్ కాకతీయ ఎన్జీఆర్ఐ సైంటిస్టులు ఏం చెప్పినా మిషన్ కాకతీయలో అంతా సవ్యంగానే జరుగుతోందా? అందులో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది ఇవాళ మనం డిబేట్ నెంబర్ 1లో చూద్దాం. రైట్. ఈ డిబేట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రకాష్ గారు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పాండురంగారావు గారు, ఎన్జీఆర్ఐ చేసిన కామెంట్స్ కొంచెం సీరియస్గా ఉన్నాయి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అంటే, పని కట్టుకుని ఒక స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళే రాజకీయ నాయకులు కాదు, అదే రాజకీయ పార్టీ కాదు. వాళ్ళు ఎందుకు దాన్ని రీసెర్చ్ చేశారు అనేది తెలియదు. ఒకటి బహుశా మనకి తర్వాత తెలుస్తుంది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన దాని మీద వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు అనేది. అది కాస్త బయటకు వచ్చినట్టుంది. దీంట్లో శాస్త్రీయత లోపించింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే శాస్త్రీయత అంతా ఇందులో ఉన్నది. ఎందువల్ల ఉన్నది అంటే, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేను అడ్వైజర్ టు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అక్కడి నుంచి మనం ఏమి కూడా మ్యాప్స్ అన్ని తయారు చేసాము. శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా మనము ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఈ చెరువులను తీసుకుని చెరువుల్లో 10 సెంటీమీటర్ కాంటూర్లో ఎంత వాటర్ ఉంటుంది ఆ విధంగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఈ మట్టి తీసిన తర్వాత ఎంత మట్టి తీశారు, ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎలా పెరిగింది, ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా మేము మానిటర్ చేస్తున్నాము. ఈ మధ్యనే నీతి ఆయోగ్ నుంచి అడ్వైజర్ డాక్టర్ జైన్ గారు వచ్చారు. వీ హ్యాడ్ ఎ బిగ్ మీటింగ్ ఇన్ ది సెక్రటరేట్. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్, అడ్వైజర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేశాము. సో అందరం కూడా ఈ మిషన్ కాకతీయ అనేటటువంటిది ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఈ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఏమైనా స్మాల్ మిస్టేక్స్ ఉంటే, స్మాల్ స్లిప్స్ ఉంటే దానికి సరైనటువంటి కరెక్షన్స్ ఇచ్చి మనం ముందుకు తీసుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. మనకి వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ డివైన్, వాటర్ ఈజ్ గాడ్. సో వితౌట్ వాటర్ ఏం చేయగలం మనము? మనకి 46,000 చెరువులు కాకతీయులు ఇచ్చినటువంటి ఉన్నవి. సో 1000 years బ్యాక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. వాటిల్ని ఇప్పుడు దే ఆర్ అండర్ డిస్యూస్ అండ్ మిస్యూస్. సో వాటిల్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకెన్ అన్ ఎక్సలెంట్ డెసిషన్ ఇన్ రివైవింగ్ all the heritage tanks, all the heritage tanks. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎన్జీఆర్ఐ ఈ రకమైన సైంటిఫిక్గా లేదు. మిషన్ కాకతీయ పథకం మంచిది, ప్రభుత్వ ఆలోచన చాలా కరెక్టే, కానీ చేస్తున్న కార్యక్రమం సైంటిఫిక్గా జరగడం లేదనేది వాళ్ళు. సైంటిఫిక్గా అంటే వాళ్ళ అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. కొన్ని చెప్పారు, ఈ రాక్లు ఉంటాయి కింద గ్రౌండ్లో రాక్ ఉంటుందని. మీరు చదివే ఉంటారు కదా. సో మీకేమనిపిస్తుంది, ఎన్జీఆర్ఐ ఎందుకు ఈ రకమైన? అంటే ఫస్ట్ మిషన్ కాకతీయ అంటే ఫస్ట్ ఏంటి తెలుసుకోవాలి. అసలు
మిషన్ కాకతీయ అంటే మనం ఏదో పెద్ద లేనిది ఇప్పటివరకు లేనిది ఏదో కొత్తగా సృష్టించినది ఏం కాదు. అది ఆల్రెడీ ఉన్నటువంటి చెరువులు, తాతల కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి ఉన్న చెరువులు, ఆసిఫ్ జాహీ వర్షం నుంచి చెరువులన్నిటిని పునరుద్ధరించే కార్యక్రమం మిషన్ కాకతీయ. పునరుద్ధరణలో అంటే ఏమొస్తాయి అందులో, దాని యొక్క సామర్థ్యాన్ని, ఒరిజినల్ సామర్థ్యం ఏది ఉందో దాని వరకు తీసుకురావడం, అంటే పూడిక ఉంటే దాన్ని తీసివేయడం, కట్టని కొంచెం దాన్ని స్ట్రెంథన్ చేయడము, దాని యొక్క తూములు వాటన్నిటిని కూడా మరమ్మతు చేసుకోవడము. ముఖ్యంగా ఏంటంటే వాటికి ఫీడర్ ఛానల్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ చాలా నెగ్లెక్ట్ చేయబడ్డాయి అన్నమాట. దానికి వచ్చేటువంటి నీరు, ప్రధానమైనటువంటి కాలువ నుంచి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్ అన్నింటిని కూడా రిపేర్ చేసుకోవడం, దాని తర్వాత దాని యొక్క ఆయకట్టుకు పోయేటువంటి దాని యొక్క పిల్ల కాలువను కూడా ఆ కింద ఇవన్నిటినీ తీసుకోవడం జరిగింది. అయితే దీనిలో సిల్ట్ తీయడం వలన అనేది రైతులకు ఉపయోగపడుతుంది, దాని వాళ్ళ యొక్క మ్యాన్యూర్ కింద దాన్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశం మీద గవర్నమెంట్ టోటల్గా ఎక్స్కవేషన్ దాన్ని భరిస్తూ వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకుపోవచ్చు అన్నారు. ఆ విధంగా జరుగుతున్నది. ఫస్ట్ ఫేజ్ కింద బ్రహ్మాండంగా 9,000 చెరువులను, కుంటలను తీసుకోవడం జరిగింది. అయితే ఉన్న 46,000, సెకండ్ ఫేజ్ 10,000. అయితే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో సైంటిఫిక్గా అన్సైంటిఫిక్గా అనేది నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలని మనం వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కింద ఆల్రెడీ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్స్ కింద వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కింద చేయడం జరిగింది. వందలాది ట్యాంకులను మనం గత 7-8 సంవత్సరాలు చేస్తున్నాం. మనం సమైక్య రాష్ట్రంలో చేసాము, కొనసాగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక పథకం త్రిబులార్ కింద, అది కూడా పునరుద్ధరణ పనులే. అందులో కొత్తగా ఇవన్నీ కూడా మిషన్ కాకతీయలో అంతర్భాగమైనాయి ఇప్పుడు. కాబట్టి ఇందులో కొత్తగా ఏదో సైంటిఫిక్గా చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు సార్ అన్నట్టుగా దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మేము మా యొక్క ఫోరం తరఫున ప్రభుత్వానికి ఒక వినతి, అది మనం నెక్స్ట్ దీంట్లో అంటే ఇందులో సైంటిఫిక్ టోటల్ గా దాన్ని మేము ఆయన అసలు మిషన్ కాకతీయ యొక్క టోటల్ మిషన్ అర్థం కానటువంటి సైంటిస్ట్ అండి అని భావించారు అంతే. ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా అసలు ఫీల్డ్లో ఏం జరుగుతున్నది అనేది కరెక్ట్గా తెలుసుకోలేని పరిస్థితిలో ఓన్లీ ల్యాబ్ వరకే పరిమితమైన ఉంటే ఆలోచనలు ఏదో వస్తుంది. వాళ్ళకి వచ్చినటువంటి ఫీడ్తోని వాళ్ళు ఏదో ఒకటి లెటర్ రాశారు, లేకుంటే ఒకటి రిపోర్ట్ ఇచ్చారు. అంతేగాని అందులో ఒకటి మాట కూడా అంటారు చూడండి, ట్యాంక్స్ కింద అంతా హార్డ్ రాక్ ఉంటుంది. అరే హార్డ్ రాక్తో మనకు సంబంధం ఏంటండి అసలు? రిజర్వాయర్ ఏర్పడుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, మిషన్ కాకతీయ శాస్త్రీయంగా లేదు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ నమస్కారం. అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత పాండంగారావు గారికి, వాళ్ళిద్దరు కూడా నాకు గురువు లాంటి వాళ్ళు ఈ ఇరిగేషన్లో. మిషన్ కాకతీయ అనేది చాలా మంచి ప్రోగ్రాము, ఇందులో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కానీ 5 సంవత్సరానికి సుమారుగా 59,000 చెరువులు, మొత్తం 5 ఏళ్లలోనే 40,000 చెరువులు రిపేర్ చేయాలనేది ఒక సంకల్పం తీసుకున్నారు, సంతోషం. కానీ ఇందులో మేము గత సంవత్సరం నుంచి పరిశీలించిన దాంట్లో మాకు వచ్చినవి మేము చెప్తున్నాం. ఇంతకుముందు పాండంగారావు గారికి కూడా 1-2 నేను చెప్పాను. ఒకటి ఫస్ట్ ఏంటంటే, ఒక చెరువును మన హడావిడిగా 2,100 కోట్లు పెట్టి అవి ఖర్చు చేసే స్థితిలో డబ్బులు లేకపోవడం, దానికి తగ్గ యంత్రాంగం లేకపోవడం, కింద ఇంజనీర్స్ కానీ స్టాఫ్ కానీ లేకపోవడం, తర్వాత మనం సిల్ట్ తీసిన తర్వాత దాన్ని వెంటనే బిల్లు చేయలేక వర్షం పడితే మళ్ళీ అది కూడకపోయి బిల్లు అన్సైంటిఫిక్గా కావడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. రెండోది ఏంటంటే, మట్టి ఒక చెరువు తీసుకున్నప్పుడు ఇప్పుడు హనుమంతరావు గారు ఏమన్నారంటే షట్టర్స్ పెట్టండి అని చెప్పాడు. అది వాళ్ళే చెప్పాలి, సైంటిఫిక్ అది ఆ టెక్నికల్ సైడ్ నాకు తెలియదు. షట్టర్స్ పెట్టడం వల్ల, తుమ్ముల కంటే షట్టర్స్ పెట్టడం వల్ల ఆయకట్టు పెరుగుతుంది, నీళ్లు కంట్రోల్లో మనం ఎడవచ్చు, ఒకసారి ఎక్కువ నీళ్లు పోకుంటుంటది అని చెప్పారు. అలాంటి ఇప్పటి వరకు అయితే మరి వాళ్ళు మత్తలు ఉంటాయి కదా చెరువులకు, మత్తలు ఉంటాయి కదా సార్? మత్తలు కాదు, షట్టర్ అంటే నీళ్లు ప్లేస్ లో వాటర్ రెగ్యులేషన్ విషయంలో తుమ్ములు వంతుకు ఒకప్పుడు తుమ్ములు అంటే అప్పుడు ఆ టెక్నాలజీ రాలేదు కాబట్టి షట్టర్స్ పెట్టాలన్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తున్నదంటే, ఇప్పుడు కాంట్రాక్ట్ అబ్జర్వేషన్ అనేది కొద్దిగా మళ్ళీ మనం కాంట్రాక్ట్లు ఆ కమిషన్లు దీంట్లో కాకుండా అసలు మిషన్ కాకతీయ అనే సార్ ఒకటి, ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా దాంట్లో దుర్వినియోగం అవడము, అవినీతి జరగడము, కొద్ది గొప్ప ఎంత ఇది చేసినా అసలు అవినీతి జరగకపోతే పనులుగా. నేను అనేది ఒకటే, ఒక మాట వేణుగోపాల్ గారు, ఒక మాట, ఎన్జిఆర్ఐకి ఇది శాస్త్రీయంగా కనిపించట్లా. ఈ మిషన్ కాకతీయలో సైన్స్ లేదు, వారికి సైన్స్ కనిపించట్లా. ఏంటి ఆ సైన్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ లైన్ లోనే చెప్తున్నా అండి నేను.
ఇప్పుడు వాళ్ళు అనే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక చెరువు కుంట సమగ్రంగా ఒక చెరువును సమగ్రంగా అధ్యయనం చేసి దానికి చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా వచ్చిన నీళ్లు మళ్ళీ మనకు బయటకు వెళ్ళేందుకు కావాల్సిన షట్టర్స్ పెట్టుకోవడం, దాని కట్టను తూములను రిపేర్ చేసుకోవడం, తర్వాత ఫీల్డ్ ఛానల్ చేసుకోవడం చేయడం. అయితే ఇది సమగ్రంగా దాన్ని పూర్తి స్థాయిలో దానికి ఎంత బడ్జెట్ అవసరం, ఎంత మనం ఆయకట్టు పెంచగలుగుతాం, ఎంత నీళ్లు రాబట్టగలుగుతాం, దాని కట్టలు ఎట్లా స్ట్రెంథెన్ చేయగలుగుతాం, షట్టర్ను వాటర్ రెగ్యులేటరీ కొరకు ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక సంపూర్ణంగా దాన్ని కనుక మనం ప్లాన్ చేసేది ఉంటే అది ఆ స్థితిలో మనం కనుక మళ్ళీ వర్క్ కూడా ఎగ్జిక్యూషన్ అట్లా ఉండేది ఉంటే ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఎన్జీఆర్ఐ చెప్పిన దాన్ని వాళ్ళు రాసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అయితే ఆ విధంగా జరుగుతున్నదా అనేది అక్కడ ఉన్న పెద్దలే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు సిల్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నది. అసలు సిల్ట్ కొందరు పొలాలలో పోసుకుంటలేరు, ఎందుకంటే ఈ ఎరువులు వేసి సౌడ్ వచ్చేసినాక టెస్ట్ చేస్తే పొలాలలో పోసుకునే పరిస్థితి లేదు, అంతా జిప్సం వేస్తున్నారు. జిప్సం వేసినాక అందులోకి వెళ్ళి చెర్లలకు మొత్తం సౌడ్ వచ్చింది. ఆ సౌడు తీసుకుపోయి మేము ఎందుకు పోసుకుంటాం అనడం వల్ల కూడా దాన్ని ఎక్కడ చేయాలనేది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న చెరువు కింద 100 ఎకరాలు ఇంతకుముందు పంచాయరాజ్ కింద ఉండేది, 100 ఎకరాలపై మిగతా ఇరిగేషన్ బ్రాంచ్ కింద ఉండేది. అది కొన్ని దిక్కులో మాకు శాంపిల్స్ వచ్చినాయి. 100 ఎకరాలు ఉంటే ఆడ మొత్తం ఊరు పక్క పొంటి రియల్ ఎస్టేట్ అయినాక కూడా ముందు అందులో పూడిగా తీసి కుంటను స్ట్రెంథెన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఇవి మనం కొద్దిగా అబ్జర్వేషన్ చేసి ఇట్లాంటివి జరగకుండా చూస్తే మంచిది. ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, కానీ దానికి ప్రతి చెరువుకు ఒక డిపిఆర్ ఉండాలి, ప్రతి కుంటకు డిపిఆర్ స్పష్టంగా ఉండాలి. దానికి ఇంకా 2 ఏళ్ళు ఎక్కువైనా మంచిదే, నిధులు దుర్వినియోగం కాకుండా పర్ఫెక్ట్ గా మనకు రిజల్ట్ వచ్చేటట్టు చేయాలి అనేది ఇప్పుడు ఎన్జీఆర్ఐ చెప్పిన వాళ్ళు చెప్పిండ్రు అనేది నాకు అర్థమవుతున్నది. కాబట్టి దీన్ని ఎక్కడ మైనస్ ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎందుకు అనుకున్నంత ఎగ్జిక్యూషన్ చేయలేకపోతున్నాం, ఇవి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అఫ్ కోర్స్ ఎన్జిఆర్ఐ అదేదో ఆషామాషి ఇన్స్టిట్యూట్ కాదు, దానికి చరిత్ర ఉంది, దానికి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఆ సైంటిస్టులు ఇచ్చిన ఈ రిపోర్ట్ చూస్తూ ఉంటే మరి అది అంటే మనకు దాని గురించి తక్కువ నాలెడ్జ్ కూడా అది బ్లైండ్ రిపోర్ట్ లాగా కనపడతా ఉంది. అసలు ఆ రిపోర్ట్ ఏముందనేది పత్రికలో రాలే. మీరు చెప్పేది మీరు చెప్పండి. రిపోర్ట్ నా దగ్గర ఉంది. అవును సార్, రిపోర్ట్ మీ దగ్గర ఉంది, మీరు గవర్నమెంట్ మనిషి కాబట్టి రిపోర్ట్ మీ దగ్గర. నేను గవర్నమెంట్ మనిషి. దయచేసి కాల్ చేసిన నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రకాష్ గారు, ఇక్కడ బయటకు వచ్చిన దాని గురించి కొన్ని అనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయలో బాగు చేస్తున్న చెరువులను కానీ బావులు తవ్వట్లే. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో చెరువులన్నీ రాక్ ఫార్మేషన్ల మధ్యనే ఉన్నాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, చుట్టూ కొండలు గుట్టలు ఉంటాయి, మధ్యలో చెరువు. మా లక్నవరం చూస్తే మొత్తం చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో చెరువు ఉంటుంది. అది న్యాచురల్గా ఏర్పడిన ట్యాంక్ ఒకటి. చెరువుల చుట్టూ గ్రానైట్లు, మెటామార్ఫిక్ లైమ్ స్టోన్స్ ఇలాంటి వాటి మధ్య నీటి లభ్యత చాలా కష్టం. హార్డ్ రేక్ ఫ్రేమేషన్ల మధ్య నీటి ప్రవాహాన్ని, పగుళ్ళు, లేయర్ల మందం అనే అంశాలు నిర్ణయిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లభ్యతపై సాధికారత ఉండాలి. చెరువులో గ్రౌండ్ వాటర్ ఏంటి నాకు అర్థం కాల. ఇక్కడ ఒక నిమిషం జనానికి తెలియాలి కదా, టాపిక్ ఎందుకు వస్తుందని తెలియకపోతే కష్టమవుతుంది. నీటి లభ్యత అంచనా విషయంలో ప్రభుత్వం చెరువుల సహజ సరిహద్దుల్ని, జియోలాజికల్, జియోమార్ఫలాజికల్ లేయర్ల అంశాన్ని పూర్తిగా విస్మరించింది. 3 డైమెన్షనల్ మ్యాపింగ్ జరగాలి. బోర్ హోల్స్ అధ్యయనాలు, జియో సైంటిఫిక్ అధ్యయనాలు జరగాలి. చెరువులో బోర్లు టెస్ట్ చేయాలా? లేదు. ఇప్పుడు సైంటిస్టులను మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, చేయట్లే. వాళ్ళు చెప్పేటన్నీ కరెక్టే. కానీ నేనేమంటున్నా అంటే సిచ్యువేషన్ కూడా మనం గమనించాలి. ఇప్పుడు వాళ్ళు అన్నవన్నీ చేస్తే చాలా అద్భుతం, దాన్ని చేయొద్దని నేను అంటలేను. కానీ ఒక 100 సంవత్సరాలు పడుతుంది. తెలంగాణలో ఉన్న 45,000 చెరువులలో ఇప్పుడున్న ఎన్జీఆర్ఐ స్టాఫ్తో కనుక మనం ఇవన్నీ చేస్తే 1 సంవత్సరం 1 చెరువు అయితే లేదా 2 చెరువులు అవుతాయి. 45 ఒక నిమిషం ఏ విధంగా అయితే నేను చెప్తాను, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా కరెక్టేనా నేను చెప్పేది అండి, వాట్ ఎవర్ దే సెడ్ 100% కరెక్ట్. కానీ ఏంటంటే మిషన్ కాకతీయ దాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. నన్ను చెప్పనియండి. ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ రిపోర్ట్ నేను చదివినా, ఇక్కడ ఎవరు చదవలేదు. 1 మినిట్. ఇప్పుడు పేపర్ ఒకటి చదవలేదు రాసినోడు, దానికి బ్రీఫ్ చేసింది రాసిన కాదు. ఇది వాళ్ళ కొత్తగా కనిపెట్టింది కాదు. ఇది ఎప్పుడు అంటే 2015 అక్టోబర్లో ఇండియన్ జియోఫిజిక్స్ యూనియన్ వాళ్ళ జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్. దాదాపు 8 నెలల తర్వాత దాన్ని ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బయటికి తీసింది. ఇది ఉన్నది రాయాలి కదా.
నేను అనేది రిపోర్ట్లో ఉన్నది కరెక్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నది కరెక్ట్ కాదు. రిపోర్ట్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ద న్యూస్ ఐటమ్. తర్వాత చెప్పింది రాసిన ఆయన కాదు, షకీల్ అహ్మద్ చెప్పాడు. అవును, షకీల్ అహ్మదే చెప్పాడు. రాసింది పిఆర్ రెడ్డి షకీల్ అహ్మద్ చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పిండు? ఈ రిపోర్ట్ లో ఉన్నది చెప్పాడు. రిపోర్ట్ లో ఎవరైతే రాశారో షకీల్ అహ్మద్ NJRA లో చీఫ్ సైంటిస్ట్. నేను ఏమంటున్నా, ఆయన వర్షన్ మనం తీసుకుంటాం. ఆయన వర్షన్ కంటే కూడా ఒరిజినల్ రిపోర్టు ఆయనకు అందుబాటులో ఉంది, మనకు అందుబాటులో ఉంది. ఇందులో ఏమున్నది కదా మనం చూడాల్సింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇష్టం వచ్చినట్టు రాస్తే దాన్ని మనం క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం వేణు నన్ను పూర్తి చేయనండి. ఇందులో ఏముందో చెప్తాం మీకు. 3 మాటలు. ఒకటి ఏంటంటే జియోఫిజిక్స్ స్టడీ వల్ల ఫ్రాక్చర్స్ ఎక్కడనో తెలుస్తుంది గ్రౌండ్లో. మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రాక్చర్స్ ఉన్న కాడ కనుక మనం వాటర్ స్టోరేజ్ చేసినట్టయితే ఎక్కువ వాటర్ బోర్వెల్స్లలో రీఛార్జ్ అవుతుంది. అది సైంటిఫిక్ ఫ్యాక్ట్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇప్పుడు ఈ చెరువులు ఇవాల్టి కాదు కదా, అది నేను 1000 సంవత్సరాలు. ఒక్కటి మీరు ప్రకాష్ గారు అదే మీరు అన్నది నేను చెప్తున్నా. వేస్ట్ ఆఫ్ టైం నేను చెప్తున్నా. ఒక్క నిమిషం వినండి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా కూడా ఒక న్యూ ట్యాంక్ ఫార్మేషన్ వినండి. బోత్ ఆర్ కరెక్ట్. నేను ఆయనతో కాంట్రాడిక్ట్ చేయట్లేదు. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైందన్న. కాదన్న, ఒక విషయం మీ దానికే నేను సహకరిస్తున్నా. డిబేట్ జరగనివ్వండి, ఎందుకంటే నన్ను చెప్పనియాలి మీరు. 26,000 కోట్ల స్కీమ్ కాబట్టి JBIC కింద ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కిందనేమో మనకు ఆల్రెడీ మనము పాత చెరువులను పునరుద్ధరించాం. ఇదే సేమ్. అదేమో త్రిబుల్-R కింద అదే చేశాం. కానీ ఐ వాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ జపాన్ బ్యాంక్ ఫర్ 3 years. I was involved in constructing new tank formation, 55 tank formations in Adilabad. అది పనికొస్తుంది అక్కడ. నేను అదే చెప్తున్నా. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సైంటిఫిక్ స్టడీ అనేది ఫస్ట్ మిషన్ కాకతీయకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఏజ్ ఓల్డ్ ట్యాంక్స్, 1000 ఏళ్ల కింద నుంచి ఉన్నాయి. ఇక్కడ ప్రాక్టికల్గా కొన్ని రిజల్ట్స్ మీకు చెప్తాను. ఇది అలా మిషన్ కాకతీయ గవర్నమెంట్ కొత్తగా టేకప్ చేసింది. బట్ ఫ్రీడమ్ సంస్థ నల్గొండ జిల్లాలో 5-6 మండలాల్లో, అది కూడా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో 12 సంవత్సరాల నుంచి 40 ట్యాంకులలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలుసు. మీరు దాన్ని అంత డైల్యూట్ చేయొద్దు. మిషన్ కాకతీయ చేయలే అందులో 10% కాదండి. మిషన్ కాకతీయ ఫ్రీడమ్ సంస్థ చేసిన దానిలో నాట్ ఈవెన్ 10%. వాళ్ళు మొత్తం చెరువులో ఉన్న మట్టినంతా తీశారు చాలా దిక్కుల. అక్కడ ఏమైందంటే 30 ఏళ్ల కింద ఎండిపోయిన బావులలో నీళ్ళు వచ్చినాయి. మరి వాళ్ళేమి NJRA సైంటిస్టులతో చేయలేదే. ఇక్కడ ఏంటంటే అట్లా చేస్తే అది ఒక పెద్ద చెరువు 150 ఎకరాలు ఉంది. ఒక దగ్గర ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, ఒక దగ్గర హార్డ్ రాక్ ఉండొచ్చు గ్రౌండ్లో. కానీ హార్డ్ రాక్ ఉంటే ఏమైందండి, వాటర్ పెనిట్రేట్ అవుతుంది పైనుంచి. ఎక్కడ ఫ్రాక్చర్ ఉంటే అక్కడ పోయి అక్యుములేట్ అవుతుంది. కాబట్టి దాన్ని నేనేం సపోర్ట్ చేయట్లేదు. కొత్త ట్యాంక్ అన్నప్పుడు అన్నట్టుగా కొత్త ట్యాంక్స్ కాడ మాత్రం వాళ్ళ స్టడీ ఉంటే మనకు యూస్ఫుల్. సెకండ్ ఏంటంటే వీళ్ళు అన్నది ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే దానిలో ఉందో లేదో, ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ PPMs ఎక్కడైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉందో ఈ మట్టిని తీసుకుపోయి మీరు పొలాలలో వేసుకోమంటున్నారు. దానివల్ల ఫ్లోరైడ్ ఇంకెక్కువ వస్తుంది కదా ఆహార పదార్థాలలో అనేది ఈ రిపోర్ట్లో ఉంది. రెండో పాయింట్ ఏముందంటే పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కన్జంప్షన్ బాగా జరుగుతున్నది. కొన్ని దశాబ్దాల నుంచి ఆ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ అంతా కూడా చెరువులలో పోయి అక్యుములేట్ అయింది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉండే. ఈ స్టడీస్ అన్ని జరగాలి కదా అంటారు. ఇక్కడ ఒక పక్కనేమో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బోర్వెల్లలో నీళ్ళు వెళ్ళక. ప్రభుత్వానికేమో తొందర ఉన్నది, తప్పనిసరి చేయాల్సిన పని. ఇవి 50 ఏళ్ళు ఒక నిమిషం ఇవన్నీ స్టడీస్ బదులు నేనేమంటున్నా అంటే అక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి కాటన్ వేయండి. ప్రభుత్వం చెప్తున్నది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో కానీ పెస్టిసైడ్ కన్జంప్షన్ దగ్గర కానీ మీరు వరి కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు కానీ కందిపప్పు కానీ పండించకండి. మీరు కాటన్ గ్రో చేయమంటున్నారు. కమర్షియల్ క్రాప్స్ ఈజ్ ద ఆల్టర్నేటివ్. అంటే ఇక్కడ ఏమైందంటే సైన్స్ ఎప్పుడు తప్పు కాదు, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మిషన్ కాకతీయకు దీన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏమంటారంటే పిఆర్ రెడ్డి గారు క్లస్టర్స్గా డివైడ్ చేయమంటాడు. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్ని ఒక క్లస్టర్, గ్రౌండ్ వాటర్ బాగా తక్కువ ఉన్నది ఒక క్లస్టరు, వాటర్ సర్ఫేస్ వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉన్నది ఇంకొక క్లస్టర్. ఇట్లా చేసినట్టయితే రిజల్ట్స్ బాగా వస్తుంది అన్నాడు. డెఫినెట్గా అది మంచి సజెషన్. చెప్పండి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. మీరు దీనికి ఒక్కటి ఫ్లోరైడ్ దాని, ఎందుకంటే ఐ హెయిల్ ఫ్రమ్ ఫ్లోరైడ్ ఏరియా నల్గొండ మునుగోడే. వారు చెప్పినట్టుగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ అనేది ఫ్లోరైన్ అనేది గ్రౌండ్ మీద కాదుగా ఉండేది, అది 100 feet బిలో వాటర్లో ఉంటుంది. 100 feet. అయితే ఇప్పుడు ట్యాంకులో వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి అండి? అసలు మోస్ట్ అన్సైంటిఫిక్ వే దాన్ని చెప్తున్నాను, నేను చెప్తున్నాను. వర్షం నీళ్ళని మనం వాడడం అనేది, వర్షం నీళ్ళతో వచ్చేటువంటి మట్టి కానీ ఏదే కానీ అందులో ఫ్లోరైన్ ఉండండి ప్రకాష్ గారు. అయితే ఫ్లోరిన్ ఉన్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఫ్లోరిన్ తోని పండించినటువంటి పంటలే ఉంటాయి మొత్తం. అవి
టోటల్గా ఆ ఏరియా అంతా ఆ మట్టి తీసుకుపోయినంత మాత్రాన ఫ్లోరిన్ అసలు మొత్తమే ఫ్లోరిన్ ఉన్నది ఆ ఏరియా మొత్తం టాప్ సాయిల్ మొత్తం గ్రౌండ్ లో ఉంది. ఆ గ్రౌండ్ లో నుంచి మనం పైకి తీసుకొచ్చాం వాటర్ ద్వారా. టోటల్ సాయిల్ ఇప్పుడు ఫ్లోరిన్ తో ఉన్నప్పుడు అదేదో వచ్చి చెరువు దగ్గరికి వచ్చి ఆ నీటిని ఆ మట్టిని తీసుకుపోయినంత మాత్రాన ఫ్లోరిన్ అవుతుంది. అది ఇది ఇక్కడ ఫ్లోరినే అక్కడ ఫ్లోరినే. కాకపోతే మాన్యూర్ తగ్గించుకోగలుగుతున్నాం, కెమికల్ మాన్యూర్ తగ్గించుకోవడానికి మనం దీన్ని ఈ మట్టిని తీసుకోమని చెప్తున్నాం. కాబట్టి ఫ్లోరిన్ ఏరియా లోపల ఉన్నటువంటి మట్టి తీసుకుపోవద్దు అంటే ఫ్లోరిన్ ఏరియా లోపల నువ్వు టోటల్గా నువ్వు ఏవి హార్టికల్చర్ కానీ లేకుంటే ఇలాంటివి ఏ పంటలు కానీ తిండి సంబంధించిన ఏవి కూడా వేయొద్దు అనేది Exactly, అది ఆయన ఒక్కటి చెప్పడం ఆయనే తెలిసి మనకు తెలియదా? అది అధికారులు చెప్తున్నారు అంటున్నాను నేను. అది చెప్పడం ఎక్కడ నేను అన్నదాన్ని ఆయన ఖండించలేదు, ఎందుకంటే నేను అదే చెప్పాను. మీరు తగ్గించి ఉపాయం చేయాలి కానీ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఈ సాయిల్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఈ యాజ్ యూ గో డీపర్ ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 డిస్ట్రిక్ట్స్ ఫ్లోరైడ్ Only one district. దాని మేజర్ గా ఒకటే కదా, Major గా ఒకటే. programs సిటీస్ చేయాల్సిన కదా, అవసరం లేదు. లేకపోతే 10 జిల్లాల్లోనూ అక్కడక్కడ ఉంటుంది మరి అట్లా ఉన్నది లేదా? మేజర్ డెన్సిటీ ఉన్న జిల్లా తీసుకుంటే మనకు నల్గొండ ఒకటి మేజర్ గా కనబడుతుంది. కాబట్టి మనం నల్గొండ వరకు దానికి మిగతా తెలంగాణ అంతా తీసుకున్నప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు, ఒక 100 ఏళ్ళు పడుతుంది అనేది ప్రకాష్ గారి మాట. లేదండి, ఒక మాట నేను అడగ పూర్తిగా లేదు. ప్రకాష్ గారు అనేది ఏంటంటే అది రాసి చెప్పింది కరెక్టే, ఎన్జీఆర్ఐ సైంటిస్టులు అభిప్రాయం కరెక్టే, కానీ వీళ్ళతో పెట్టుకుని చేయాలంటే అది 100 ఏళ్ళు పడుతుంది అని. 26,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం సార్ మనం. 26,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఓవర్ నైట్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరి ఆ లెక్క క్రిటిక్గా ఆలోచిస్తే ఎంత స్కీమ్ను మనం ఎంత వెల్కమ్ చేసినా ఎంత స్వాగతించినా అది పూర్తి అయ్యేసరికి 26,000 కోట్లు కాస్త 36,000 కోట్లు. సో మెనీ డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి డైమెన్షన్ వాళ్ళు చెప్పారు, అది అయినా మొత్తం మీకు ఇచ్చాను గంట సేపు వేణుగోపాల్ రెడ్డి. అంటే ఇప్పుడు బల్క్ గా ఏదైతే చేస్తుందో అది కూడా ఒక వర్షాకాలం లోపే ఒక 2 months లోపు దాన్ని పూర్తి చేయాలని చెప్పి 2-3 months లో పూర్తి చేయాలని చెప్పి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, చేయడం వల్ల ఇప్పుడు ఎన్జీఆర్ఐ చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది కనుక కిందికి పోయి చూసేది ఉంటే దాంట్లో ఎంత అయితే నేను ఇంతకుముందు డిపిఆర్ అని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఒక చెరువుకు ఏ పని చేయాలి, ఏ పనికి ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ఎంత నీళ్లు మనకు స్టోర్ అయితే ఎంత మనకు ఆయకట్టు డెవలప్ అవుతుంది అనేది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా చేయడం జరుగుతున్నది. దానివల్ల అసలు మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ మీరు అనేది ఏంటంటే స్టేట్ యూనిట్ గా జరుగుతుంది తప్ప చెరువు యూనిట్ గా జరగడం లే. ఏ చెరువును స్టడీ చేసి చేయాలనేది దట్ ఈస్ ఆల్సో ఏమో సార్ అట్లా జరుగుతుంది అనిపించట్లేదు. ఏదో ఈ చెరువు ఇట్లా చేయడం తప్ప చెరువుకు ఇప్పుడు వీళ్ళు చెప్పిన పారామీటర్స్ ప్రకారం చెరువు స్టడీ చేస్తున్నారా అంటే ఐ థింక్ ప్రకాష్ గారు కూడా దాంతో అగ్రి అవుతారేమో. రైట్, చెప్పండి. పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా, నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా, నేనేమో పేపర్లో చదివి చెప్తలేను, తిరుగుతున్నాం కాబట్టి పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా. కాబట్టి దీనికి కాస్త ఇప్పుడు ఉపాధి హామీని కూడా లింకప్ చేశారు. ఉపాధి హామీని లింకప్ చేసినప్పుడు ఉపాధి హామీ మీరు అన్నట్టు అదేమో సైంటిఫిక్ గా జరగదు, ఏదో కాస్త పక్క పడతారు, బండాలు తీసినట్టు తీస్తారు. అయితే ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ అయినాయి. మనం ఏమంటున్నామంటే మంచి ప్రోగ్రాము చేసిన కాడికి పర్ఫెక్ట్ గా చేయండి, పర్ఫెక్ట్ గా చేసి కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటే అది ఉపయోగపడుతుంది అనేది మాత్రం నేను సలహా చెప్తున్నాను తప్ప దాన్ని వ్యతిరేకించడమో దాన్ని కించపరచడం చెప్పడం లేదు. ఆ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయి, స్టాఫ్ లేదు, సరైన స్టాఫ్ లేదు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అది షార్ట్ పీరియడ్ లో చేయాల్సి వస్తుంది కాబట్టి చేయాలి. ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు కొన్ని కొత్త చెరువులు కూడా అవకాశం ఉన్నాయండి. ఆ కొత్త చెరువులకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం, అవి కూడా కొంత చేస్తే మంచిది. ఒకటి ఇంత డబ్బు అంతా పాత వాటి విన్నే తీసి ఇంతకుముందు మీరు కూడా కొంత మనకు జరిగినప్పుడు ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికి మనకు. ఇది ఉపాధి హామీ కార్యక్రమం కాదు కదా పెట్టేది. ఉపాధి హామీ కార్యక్రమం అంటే రాజకీయ నాయకులకు కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ కార్యక్రమం అయితే కాదు ఇది. అలాంటప్పుడు దీన్ని ఎంత చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు బడ్జెట్ అంచనాలు కూడా రీచ్ కావడం లేదు. మరి వాళ్ళే చెప్పాలి, మీరు పెట్టుకున్న చెరువులు కుంటలు ఎన్నైతే 9,000 పెట్టినో 9,000 గత సంవత్సరం రీచ్ కాలేదు, బడ్జెట్ కూడా రీచ్ కాలేదు. మరి అది మీరు ఇచ్చిన పేపర్లలోనే లెక్క కనిపిస్తున్నది. అలాంటప్పుడు ఆ లోపాలను సవరించుకొని ముందుకు పోయేందుకు ఎట్లా చేయాలనేది కూడా ఆలోచించాలి. తర్వాత ఇంకోటి ఫీల్డ్ ఛానల్స్, కొన్ని రైతులు చేసుకునే ఫీల్డ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. దానికి వీళ్ళు పొక్లైన్లు పెట్టి కాంట్రాక్టర్ చేయాల్సిన ఫీల్డ్ ఛానల్స్ అవసరం లేదు. 50-60 ఎకరాలు 100 ఎకరాల లోపు ఉన్న కుంటల చెరువులని రైతులు చేసుకోగలుగుతారు ఫీల్డ్ ఛానల్స్ అని. కాబట్టి అలాంటివన్నీ రైతులు చేసుకోగలిగేటి, రైతుల భాగస్వామ్యం జరిగేటివి కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి చేయించడం. మేము అంటే ఫీల్డ్ మీద వచ్చిన అబ్జర్వేషన్ చెప్తాను తప్ప ఏదో పత్రికల్లో రాజకీయంగానో మాట్లాడడం లేదు. కాబట్టి ఇవి కొద్దిగా మనం కనుక చేసుకునేది ఉంటే ఎక్కడెక్కడ మిగిల్చవచ్చు, ఎక్కడెక్కడ ప్లాన్ సరిగా చేసుకుంటే ఎక్కడెక్కడ మనం దీన్ని డెవలప్ చేయొచ్చు అనేది కొంత చేయాలి. రెండోది కొత్త చెరువులకు కూడా ప్లాన్ చేయాలి. ఇవి కొంత చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని
ఒట్టిగానే Right, చట్ట వేణుగోపాల్ సవరణ గారు, ఒక్క చేయాలండి. నిమిషం. ఇప్పుడు ఒక్క ఒక ఇంపార్టెంట్ విషయం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అడుగుతున్న జీవో ఉంది కదా, ఇప్పుడు కుంటల చెరువులు బ్రీచ్ చేయొద్దని, ఆ జీవోను సవరించకుండా ఎట్లా చేస్తారండి? ఆ జీవో సవరించాలి కదా, దాని వెనుక రియల్ ఎస్టేట్ ఆయకట్ట ఏమన్నారు కుంటల చెరువులు? పెడితే ఏంటది కుంటల చెరువులు? కుంటలు చెరువులు బ్రీచ్ అంటే తెంపకూడదు అనేది ఒక జీవో ఉంది. అంటే ఎవరు తెంపారు? ఎక్కడ తెంపారు? గవర్నమెంట్ లో ఒక జీవో ఉందండి, ఆక్రమించకూడదు, అవును. వాటి కట్టలు తెంపకూడదు అనేది. సిటీ చుట్టుపక్కల ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి సిటీ వేల చెరువులు గుడకపోయినాయి కదా ఆక్రమించి. అట్లనే గ్రామాలలో కూడా ఇప్పుడు ఏమైతే అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఆక్రమిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అవుతున్నది. అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక చెరువు కింద ఆయకట్టు పోయిన తర్వాత అదే చెరువును మీరు ఎట్లా చేస్తారు? కుంటను రిపేరు, నిధులు దుర్వినియోగమే కదా, దాని కింద ఆయకట్టు ఉండదు కదా. అది నేను అడుగుతున్నా, అది జరుగుతున్నాయి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఒక విషయం అండి, ముఖ్యంగా మన దగ్గర 46,000 చెరువులు ఉన్నాయని అంటున్నాం మనం. అందులో 100 acres అబవ్ ఉన్నాయి ఎన్ని? అసలు 100 acres 100 ఎకరాల కంటే పైన ఉన్నాయి 5,000 చెరువులే. ఇప్పుడు మనకు 5,000 చెరువులే 100 acres అబవ్. అయితే వినండి, ఇంకొక విచిత్రం ఏంటంటే, మనకి ఇప్పుడు కృష్ణా బేసిన్లో ఒక 90 TMC మనకు మైనర్ ఇరిగేషన్ కింద అలొకేషన్ ఉన్నది. గోదావరి బేసిన్లో 160 TMC అలొకేషన్ ఉన్నది మైనర్ ఇరిగేషన్, రెండు కలిపి 250 TMCలు. అయితే ఈ 100 acres అబవ్ ఉన్నటువంటి ఈ 5,000 చెరువులు కనుక మనం పునరుద్ధరించినట్టయితే ఫస్ట్ దాదాపు 200 TMCలు వాటి కిందనే వచ్చాయన్నమాట. అంటే మిగతా 40,000 చెరువులు చేస్తే మీకు వచ్చేది 50-60 TMCలు. అయితే మేము కూడా అంటే వాళ్ళు అనేది 20,000 అన్నారు. అయితే మేము గవర్నమెంట్కి సజెస్ట్ చేసింది మన ఫోరం తరఫున కానీ, ఫస్ట్ యూ టేకప్ ట్యాంక్స్ అబవ్ 100 acres. దానివల్ల ఏమవుతుందంటే టోటల్గా స్టేట్లో నీకు ఒక పని చేయడానికి, డీటెయిల్గా చేయడానికి నీకు ఆస్కారం ఉంటుంది. మోర్ స్టోరేజ్ అందులోనే దొరుకుతున్నది. తర్వాత కాన్సన్ట్రేషన్ చేసి చేయొచ్చు, తక్కువ వర్క్లు ఎక్కువ స్టోరేజ్ వస్తుంది అందులో. తర్వాత యూ గో ఫర్ 50 and 100 మధ్యలో ఉన్న వాటికి మమ్మల్ని చెప్పినాం, బిట్వీన్ 50. థర్డ్ ఫేజ్ కింద అయితే వారు చెప్పినట్టుగా కూడా కొన్ని చెరువులు ఎట్లున్నాయంటే 2-3 ఎకరాలే ఉన్నాయి ఆయకట్టు దాని కింద. ఆ 2-3 ఎకరాలు కూడా ఏదో వేరే అందులో ఏదో ఇండస్ట్రీ వచ్చి అది వచ్చింది, కానీ చెరువు మటుకు ఉన్నది, ఆయకట్టు లేదు. అయినా కూడా అటువంటి చెరువులు కూడా చేయాలి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మేము 100 acres అబవ్ ఉన్నటువంటి చెరువులలో కూడా 200 ఎకరాల పైన ఉన్న వాటికే వాటర్ రెగ్యులేషన్కు వీలున్నదండి. అదర్వైజ్ ఈవెన్ మా ఊరి చెరువు కూడా, మునుగోడులో మా ఊరి చెరువు కూడా రైతులందరూ వచ్చి దాన్ని తోముని కట్టేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి పర్కులేషన్ ట్యాంక్. అంటే ఈ 46,000 చెరువులలో దాదాపు 40 చెరువులు, 43,000 చెరువుల వరకు కూడా దే విల్ యాక్ట్ యాజ్ ఏ పర్కులేషన్ ట్యాంక్స్ ఓన్లీ. వాళ్ళ కింద ఆయకట్టు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ఆయకట్. చుట్టుపక్కల ఏంటంటే ఇది ఒక పర్కులేషన్ ట్యాంక్, బోర్లలో నీళ్ళు ఉండాలి. అది ఇంకా వాటర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. వెన్ వీ గో ఫర్ బోర్వెల్ ఇరిగేషన్ వాటర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నువ్వు డైరెక్ట్గా నువ్వు ట్యాంక్ ద్వారా వచ్చిన నీళ్ళని ఇచ్చేస్తే ఎన్ని రోజులు వస్తుంది? అది కొన్ని రోజులు వస్తుంది. పాండురంగారు గారు ఇక్కడ సరే, ఓకే, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకమైన బల్క్ అబ్జర్వేషన్ లో బల్క్ గా చేయడం వల్ల అబ్జర్వేషన్ లేదనేది. ఒక్క నిమిషం, జియోలాజికల్ గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనది. ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఉన్నది పక్క నియోజకవర్గంలో ఉండకపోవచ్చు, నేల తీరులో తేడా ఉంటుంది. ఇక్కడ రాకుంటే అక్కడ ఉండకపోవచ్చు, గుల్లగా ఉండొచ్చు, గ్రౌండ్ వాటర్ తొందరగా ఆయన అన్నట్టు కిందికి రావచ్చు. ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నప్పుడు చెరువు యూనిట్గా స్టడీ జరిగితే బాగుండేదేమో అనే ఒక ఒపీనియన్ అయితే వస్తుంది మరి. ఎందుకంటే మా మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని చెరువుల్ని క్లీన్ చేయాలి, అన్ని చెరువుల్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇయర్లీ 10,000 చెరువులు 9,000 చెరువులు పెట్టుకున్నారు. కానీ చెరువు యూనిట్గా పెట్టుకున్నప్పుడు ఆ చెరువుకున్న ఇప్పుడు వారన్నా 2-3 ఎకరాలే కూడా ఉన్నాయి కొన్ని, దాన్ని ఎలా చేయాలి, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అక్కడ లైమ్ స్టోన్ ఉందా, రాక్ ఉందా కింద, ఇందాక ఆయన చెప్పారు మధ్యలో కొంత క్రాక్స్ వస్తాయి, ఉన్నప్పుడు నీరు అట్లా కూడా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది నీరు. సో ఈ చెరువు యొక్క పరిస్థితి ఏంటి అనేది స్టడీ చేసుకుని వెళ్తే బాగుండేదేమో. ఇంకో సంవత్సరం పడుతుంది, 1 ఏళ్ళు కాకపోయినా 1 year పట్టవచ్చు. యాక్చువల్గా ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. జరుగుతున్నాయా? జరుగుతున్నవి. మేము
రిమోట్ సెన్సింగ్ ద్వారా చేస్తున్నాము. తర్వాత డీటెయిల్ ఎస్టిమేషన్స్ ఫర్ ఈచ్ ట్యాంక్ జరుగుతున్నది. Detailed ఎప్పటికప్పుడు estimate వాళ్ళు అయినా అప్లోడ్ పిలుస్తారు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఏం మనకు జరుగుతున్నది తెలియదే ఉంది శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ సంగతి మన వ్యవస్థ గురించి అంటే హానెస్ట్లీ మనం వారేమో రెస్పాన్సిబుల్ ప్రొఫెసర్, మీరు ఒక రెస్పాన్సిబుల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రిటైర్ అయ్యారు, మీరు ఇప్పుడు అసోసియేషన్ నడిపిస్తున్నారు తెలంగాణ కోసం, బంగారు తెలంగాణ కోసం. ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి నుంచి ఉన్నవారు. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీ అయినా కూడా మిషన్ కాకతీయ ఎప్పుడు ఆయన సపోర్ట్ చేస్తాడు. ఆయన కూడా కావాలని మనం హానెస్ట్ గా మాట్లాడుకుందాం. మన వ్యవస్థల ఎస్టిమేషన్లు మాట్లాడాలంటే నేను చెప్తాను, నేను హార్డ్కోర్ ట్రూత్ ఒకటి చెప్తా, ఒక్క నిమిషం. అట్లా చెప్పండి, మాట్లాడుకుందాం. మైనర్ ఇరిగేషన్ అంటే ఇంతకు ముందు ఏముండనంటే రాజకీయ నాయకులకు అదొక రిహాబిలిటేషన్ సెంటర్. రాజకీయ నాయకులకు రిహాబిలిటేషన్ సెంటర్ మైనర్ ఇరిగేషన్ అంటే. మైనర్ ఇరిగేషన్లో ఏముంటుంది అంటే అక్కడ మా ఫ్రెండ్ ఒకతను బిల్లు ఇవ్వడానికని ఇన్స్ట్రుమెంట్ తీసుకొని పోతే నవ్విర్రు అనమాట. అరే బిల్లుకు ఇన్స్ట్రుమెంట్కి సంబంధం ఏంది, బిల్లు రాసుడే ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ చూసుడు ఉండదు అన్నారని మేము జాయిన్ అయినప్పుడు. ఇది ఎక్కడిది ఇది, అరే మనం లెవెల్స్ అన్నీ లెవెల్ అంటారు కదా, లెవెల్ ఏంది మేము చెప్పింది రాయాలంతే అక్కడ. అంటే రాజకీయ నాయకులకు ఒక పునరావాసం చేయడానికి ఉన్నటువంటిది. ఒక 100 కోట్లు వచ్చినా 50 కోట్లు వచ్చినా మైనర్ ఇరిగేషన్కు ట్యాంక్ మీద మట్టి పోసుడు, దాని తర్వాత వాళ్ళు ఇక పంచుకొనుడు, అంతే కార్యకర్తల గురించి వచ్చినటువంటి ప్రోగ్రామ్. కాబట్టి మైనర్ ఇరిగేషన్ అంటే దాన్ని ఏమంటారంటే దాంట్లో రెగ్యులర్ అంటారు దాన్ని. రెగ్యులర్ ఆర్ యూ వర్కింగ్ ఇన్ రెగ్యులర్ అంటే రెగ్యులర్లో పనిచేసినట్టే మైనర్ ఇరిగేషన్ అన్నట్టు. కాబట్టి మోస్ట్ ఇర్రెగ్యులారిటీస్కు నువ్వు రెడీగా ఉన్నట్టునే రెగ్యులర్గా పోవాలన్నట్టు. అందులోకి పోయినవాడు అందులోకి పోయినవాడు ఆగం. అటువంటి మైనర్ ఇరిగేషన్ ఈరోజు వెంకట్ గారు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేసి టోటల్ ఎవ్రీథింగ్ ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో అంటే మేము చెప్పినట్టు కొన్ని అవశేషాలు ఉండొచ్చు కానీ ఈ రోజు మటుకు గవర్నమెంట్ ఈజ్ స్ట్రైవింగ్ టు మేక్ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్. అందులో చాలా ఏజెన్సీని ఇన్వాల్వ్ చేసేసి అంటే నేను అంటున్నాడు అందులో ఏదో కొంత పర్సెంటేజ్ ఉండొచ్చు కానీ ఇంతకుముందు ఎందుకు అడుగుతున్నా అంటే ఇంతకుముందు లెక్క కాదు. ఇంజనీర్లని హరీష్ రావు గారే సస్పెండ్ చేశారు స్వయంగా, ఎందుకంటే రాంగ్ ఎస్టిమేషన్ చేశారని. చాలా ఉంటాయి కాంట్రాక్ట్ లో. అంటే ఒకటి జరిగింది సమైక్య రాష్ట్రంలో కాదండి, మొన్న సార్ ఇప్పుడు కాకతీయలో చెరువులకు సంబంధించి ఎస్టిమేషన్లు వేసిన దాంట్లో కొంతమంది లోకల్ లీడర్స్ తో కుమ్మక్కై మీరు వేశారని చెప్పి హరీష్ రావు గారు స్వయంగా సస్పెండ్ చేసి ఇక నుంచి మినిస్టర్ పేషి నుంచే జరగాలి టెండర్స్ అన్ని కూడా అని చెప్పి వారు టేకప్ చేశాడు హరీష్ రావు గారు. జరిగింది అది ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో అంతా దోచేశారు, ఇప్పుడు మాత్రం ఎక్కడైనా మనుషులే సార్, ఎక్కడైనా మనుషులే. అది నా మాట ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దాన్ని హరీష్ రావు గారు మెదక్లో జరిగింది ఎన్నికల ముందు అక్కడ ఈని డీని అందరినీ వీరు సస్పెండ్ చేశారు. గారు మీరు మిస్ అయినట్టు ఫాలో అయినట్టు నల్లగొండ జిల్లాలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై మిషన్ కాకతీయ కింద టెండర్లు ఖరారు చేశారని చెప్పి హరీష్ రావు గారు స్వయంగా సస్పెండ్ చేశారు. స్వయంగా సస్పెండ్ చేసి మొత్తం గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నదో దీన్ని బట్టి అర్థమైంది. గవర్నమెంట్ అంటే ఒక మంత్రి కాదండి, కింద యంత్రాంగం గురించి మాట్లాడాలి మనం. హరీష్ రావు గారు ఎన్ని చెరువులను చూస్తాడు, కేసీఆర్ గారు ఎన్ని చెరువులు చూస్తాడు. ఓవర్ నైట్ లో ఏది మారదు, సాధ్యం కాదు, ఇది కొంత టైం పడుతుంది, కాకపోతే తగ్గే దిశలో ఉంది అనేది గమనించాలి. అందుకే అంటున్నా సార్, ఎన్జీఆర్ ఏం చెప్పింది అనేది ఒక ఎత్తు అయితే మనం కూడా క్రిటిక్ గా చూడాల్సిన అవసరం ఉంది. చెప్పారు ఇదొక సందర్భం. ఈ సందర్భంలో ఇక్కడ మనం మాట్లాడుకుంటే పాండం గారు ఇప్పుడు సరే అందులో బోర్లు వేసి మీరు స్టడీ చేశారా, లేకపోతే సైంటిఫిక్ గా స్టడీ చేశారా, అక్కడ రాక్ ఉందా, స్టోన్ ఉందా, ఇంకేదైతే చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ కాసేపు పక్కన పెడతాం. అసలు క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయా, చెరువులకి క్యాచ్మెంట్ ఏరియాస్ టచ్ చేశాడు, ఫీడర్ ఛానల్స్ ఉన్నాయా? చెరువులకి క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది, చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఉన్నవి, చెరువులకి ఏమో ఒక వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉన్నది. కానీ ఇవన్నీ కూడా కాలక్రమేణా పూడిపోవడం మూలాన క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ రావడం లేదు. సో అందుకని ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఛానల్స్ క్లీన్ చేయడము, ఈ వాటర్ ఫీడర్ ఛానల్ తీసుకురావడము, తర్వాత అవుట్లెట్ వర్క్స్, తర్వాత మెయిన్ బండ్ ఇంప్రూవ్మెంట్. మీరేమో చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా అంతా ఉంది, అది ఇదైంది, దాన్ని క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్తున్నారు. ఒక 100 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ల ఏరియాలో ఉంటుంది దాని క్యాచ్మెంట్.
అట్లీస్ట్ 5 కిలోమీటర్స్, అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్. ఇవన్నీ ఏమిటంటే గొలుసు కట్టు చెరువులు అన్నమాట. ఒక్కొక్క చెరువు అవును సార్, నిండిన గొలుసు తర్వాత కట్టు నెక్స్ట్ చెరువులే. చెరువులోకి వస్తుంది. నెక్స్ట్ చెరువు ఇట్స్ లైక్ ఇన్వర్టెడ్ పిరమిడ్. మేమన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా బ్రహ్మాండంగా అటువంటి మోడల్స్ చేశాము. సో జోషి గారు, డాక్టర్ జోషి గారు ఈజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఇరిగేషన్. ఆ ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి డౌన్ వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం ఈ ట్యాంక్కి ఏం జరుగుతున్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమో జరగడం లేదు. బ్లాక్ షీప్ ఉన్నారు అట్లేదని So, కాదు చాలా, కానీ it's a ఎక్కడైతే flagship program. రంగారెడ్డి Everybody- జిల్లాలో everybody రంగారెడ్డి is జిల్లాలో taking అవినీతి అనేది ఉండదు. ఒక్క నిమిషం, ఎవరి- అన్న, 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 మీరు అవినీతి ఒక్క గురించి నిమిషం, అవినీతి గురించి అవినీతి మాట్లాడాలా? ఆహా, అవినీతి అవినీతి కాదు. అనేది జరగకుండా పనులు రంగారెడ్డి జరగవు జిల్లాలో- సార్. రంగారెడ్డి జిల్లాలో మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ ఎక్కడైతే చేయొద్దు. ఫీడర్ ఛానల్స్ వర్క్ చేయించారో దగ్గరుండి ఫీడర్ ఛానల్ విషయంలో ఫీడర్ ఛానల్ ఎక్కడైతే పనిచేశారో చేయించారో దానికి వచ్చే మెయిన్ సోర్స్ని ఏదైతే వాళ్ళు నీట్గా క్లీన్ చేశారో ఆ చెరువులన్నీ నిండినాయి మన రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ ఏరియా లోపల. ఇప్పుడు ప్రతి మీరు మరీ ప్రతి- బ్లేటెంట్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు ప్రతి- శ్యాంప్రసాద్ ప్రతి- గారు. ప్రతి బ్లేటెంట్ ఏరియాకి- సర్టిఫికెట్స్ కాదు, ఇచ్చేస్తున్నారు. ఎక్కడ- నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇవ్వదు అట్లా సర్టిఫికెట్స్ మీరు ఇచ్చినట్టు. వాస్తవం చెప్తాను నేను. ఇక మీరు అట్లా certificate అంటే ఏంటంటే వాస్తవం చెప్తే క్యాచ్మెంట్ ఏరియా ఒకటి ఏమిటంటే ఫ్రీ క్యాచ్మెంట్ ఏరియా, ఇంటర్సెప్టెడ్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఫ్రీ క్యాచ్మెంట్ ఏరియాలో లార్జ్ ఏరియాస్ ఉంటాయి, ఇంటర్సెప్టెడ్ క్యాచ్మెంట్లో తక్కువ ఉంటుంది. సో గొలుసు కట్టు చెరువులు చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటాం అన్నమాట. సో ఈ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఒకదాని మీద ఒకటి నింపుకుంటూ వచ్చినట్లయితే ఇట్ హ్యాస్ లాంగ్ రేంజ్ రామిఫికేషన్స్. యాక్చువల్గా మిషన్ కాకతీయ చాలామందికి ఏదో చెరువులు పొడిగా తీస్తున్నా అనుకుంటున్నారు, కానీ మీరు లాంగ్ రేంజ్లో నేను ఇది నీతి ఆయోగ్లో నేను మొన్న డిస్కస్ చేసాను క్లియర్గా. ఇప్పుడు మన గోదావరి తీసుకున్నాం. మనం గోదావరి ఏమిటి మొదట్లో జీవనది, ఇట్స్ ఎ పెరీనియల్ స్ట్రీమ్. నవ్వు ఇప్పుడు ఏమైపోయింది, అది నిర్జీవం అయిపోయింది. యూ డోంట్ హ్యావ్ వాటర్ ఇన్ బాసరా, యూ డోంట్ హ్యావ్ వాటర్ ఇన్ రామగుండం, ఇవన్నీ నిర్జీవం అయిపోయినవి. సో దానిని పునరుద్ధరించాలి అంటే మిషన్ కాకతీయ ద్వారా ఈ 46 చెరువులకి ఎప్పటికప్పుడు మనం నింపుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మీకు వర్షాలు లేనప్పుడు మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మోర్ ఆఫ్ జరుగుతున్న అక్కడ మనకు జరుగుతున్నది ఏంటంటే చెరువులో పూడికి తెతే జరుగుతుంది అంతే. దాంతో ఏమవుతుందంటే దాంతో లాంగ్ రేంజ్ ఎఫెక్ట్, అంటే లాంగ్ రేంజ్ ఎఫెక్ట్, ఇప్పుడు లాంగ్ రేంజ్ ఎఫెక్ట్ మనం ఎన్జీఆర్ఐ పక్కకు పక్కకు పెడదాం. చాలా పొరపాట్లు ఉన్నాయి మిషన్ కాకతీయలో. నేను ఇవన్నీ మిషన్ కాకతీయ టేకప్ చేయకముందు సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాసిన ప్రతి ఆర్టికల్ వారితో డిస్కస్ చేశాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గొలుసు కట్టు చెరువులని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? యాక్సెప్ట్ చేస్తున్నాం కదా గొలుసు కట్టు చెరువులు. ఇప్పుడు ఏమైతుందంటే ఈసారి వరదలు బాగా వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు చేసిన చెరువులన్నీ కొట్టుకోపోకపోతే నా పేరు మార్చుకుంటాను నేను. ఎందుకంటే గొలుసును ఒకటేసారి టేకప్ చేయాలండి. గొలుసులో చంద్రబాబు రాజశేఖర రెడ్డి చంద్రబాబు పీరియడ్ లో జరిగింది ఏంటంటే, ఇప్పుడు గొలుసులో మీ ఊరు చెరువు కింద మా ఊరు ఉంది, మీరు ముఖ్యమంత్రి దగ్గర మీకు ఫండ్ ఇస్తారు, నాకు ఇవ్వరు, నాకు కిందోనికి ఇస్తారు. మీది ఒకసారి ఈ వీక్ ఉన్న చెరువు తెగిపోతే ఒకటేసారి నీళ్ళన్ని పోయి మంచిగా చేసిన చెరువు మీద పడితే అది కూడా కొట్టుకోపోతుంది కదా. ఇప్పుడు ఒక గొలుసు ఏ జిల్లాలో స్టార్ట్ అవుతుంది, ఇంకో జిల్లాలో ఎండ్ అవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను దాదాపు 2000 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, 2000 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. గొలుసులన్నింటినీ మనము ఎక్కడెక్కడ ఏ గొలుసు ఎక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ గొలుసుకు సపరేట్ గా అఫీషియల్స్ నియమించాలి. ఒక జేఈ ఉన్నాడంటే ఆ గొలుసు మొత్తానికి ఉండాలి. అతను జేఈనో లేకుంటే డిఈనో ఈఈనో ఆ గొలుసునంతా ఒకటేసారి టేకప్ చేయాలి. మళ్ళా మా వరద వచ్చినప్పుడు మా చేసింది కొట్టుకపోతుంది, చేయింది కూడా పోతుంది, రెండు పోతాయి. రెండోది ఏంటంటే ఈ చెరువుల పూటికతీత అనేది ఒక్కసారి చేసేది కాదండి, ఇది లైఫ్ టైం. నేనేమంటున్నా, ఇప్పుడు చేసిండ్రు మీరు, ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైతుంది వరదతోని మీరు తీసిన ఎంత పూటిగా తీసిండ్రో అంత కొట్టుకొస్తుంది పై చెరువు నుంచి, కొట్టుకొస్తుంది కదా. మరి దాన్ని ఎవరు తీయాలి? వెనకటి రోజులలో ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే మేము పోయి పాలేర్లతో పాటుగా బండ్లలో పోయి పొనకలు పట్టుకొని తట్టలు పట్టుకొని మట్టి తీసి పొలాలలో వేసుకునేది. అది రెగ్యులర్ యాక్టివిటీగా ఉండాలి తప్ప ఒకసారి. ఇంకోటి, చెరువులు ఎంత పూటికి ఉంది, ఎంత తీస్తున్నారు? 3 మీటర్లు 4 మీటర్ల నిలువుతోని 150 ఎకరాలు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఒక పక్కకు పోతాడు, అది కాదు, ఒక పక్కకు పోతాడు, పొక్లైన్ పెట్టుకుంటే జేసీబీ పెట్టి తీసుకుంటాడు. ఏ పక్కకు పోతున్నాడు అంటే ఆ ఊర్లో ఇన్ఫ్లుయెన్స్ రైతు ఆయన పొలానికి దగ్గర చెరువు ఎక్కడ ఉంటుందో అక్కడ మట్టి తీస్తున్నాడు. ఎట్లా రీఛార్జ్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు పూర్తి మీరే చెప్పండి. మీరు అన్నదానికి చిన్న ఇది ఈ మిషన్ కాకతీయ చెరువుల్లో ఈ పూడికి తీసిన కార్యక్రమాల్లో ఒకసారి నీళ్లు డ్రై అయిపోతే చూస్తే బొక్కలు కనపడుతుంది. ఈ బొక్కల లెవెల్ లేదు, అది కాదు, ఈ బొక్కల పిల్లలు ఈత పోయి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక చెల్పూరు చెరువులనే డిఫరెంట్ సీజన్స్ లల్లో అంటే 3-4 సంవత్సరాల్లో ప్రతిసారి ముగ్గురు ఇద్దరు ములుగు దగ్గర చెల్పూరు అని ఉంది,
భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ 10 మంది ఒక చెరువులో చచ్చిపోయారు. నేను హరీష్ రావు గారికి అదే రోజు మెసేజ్ కొట్టిన, ముందు ఈ గుంతలను పూర్చండి, లేకపోతే దాన్ని లెవెల్ గా తమ్ముడు తీయండి. సంగతి దేవుడు మరి ప్రాణాలు పోతాయి. దాదాపు ఒకరిద్దరు కాదు 700 మంది చనిపోయారు ఈ గుంతలలో పడి. మీరు అప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా పొక్లైన్స్ పెట్టి తీశారు. అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కూడా వెంకటకృష్ణ గారు, 3 మీటర్ల మట్టిలో పైన 1 మీటర్ తీస్తే రీఛార్జ్ అవుతుందా గ్రౌండ్ వాటర్? బ్లాక్ సాయిల్ అక్కడ అవుతుందా? కాదు. దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్. కానీ ఏంటంటే అనుభవాలతో వాళ్ళకు ఉన్నటువంటి ఉండండి ఒక్క నిమిషం, ఎక్కడి వరకు తీయాలనే దాని మీద వచ్చిందనమాట. అసలు ఒక చెరువులో సిల్ట్ అనేది మొత్తం తీయడమా అంటే మనకున్న అనుకునేది అంటే టోటల్ చెరువులో సిల్ట్ తీస్తామని అనుకున్నాం. కానీ టోటల్ చెరువులో సిల్ట్ కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే తూము ఉంటుంది కదా, తూము లెవెల్ కంటే కూడా సిల్టప్ పైకి వచ్చినాయి కొన్నిటి దగ్గర. కాబట్టి ఈ తూము లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్ వరకు ఉన్నటువంటి మట్టిని తీసేయాలని చెప్పేసి వీళ్ళు ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు. ఒక్కొక్క చెరువులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తం అన్ని చెరువులు అట్లా ఎక్కడ ఉన్నాయి సార్? సార్ మాకు తెలుసు సార్, మీలాగా ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్ కాదు కానీ నేను ఒకటి అడుగుతాం, మీరు చెప్పండి. ఒక కట్ట ఉంటది, కట్ట హైట్ ఎంత ఉంటుందో అంతకు 5 times డిస్టెన్స్ తోని పూర్తిగా స్టార్ట్ చేయాలి. కట్ట మొదటి పోయి తీస్తున్నారు, అది తప్పు. నేను ఇంత పుస్తకం రాయగలుగుతా. ఒకవేళ తూము హైట్ మీద ఉన్నప్పుడే నీరు నిలువ ఉంటది. తూము కంటే మీదకు ఉన్నటువంటి తూము లెవెల్ వరకే సిల్ట్ తీయాలన్నమాట. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అనేది లేకుండా వచ్చిన లైఫ్ స్టోరేజ్ కిందనే ఉండాలి అనేటువంటి తత్వం. ఎందుకంటే దాని వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో తూము ద్వారా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీద ఉన్నది మొదలు దానికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అన్ని మనకే తెలుసు. పొరపాటు ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి. వీళ్ళు ఒక నిమిషమే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం మనం చెప్తేనే కదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అంతవరకు తీసుకున్నారు. సాధారణంగా తీస్తున్నా. ఇప్పుడు నేనేమంటే ఎన్టీఆర్ఐ వాళ్ళకి స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు అది రాసిందంటే ఈ రిపోర్ట్ వేస్ట్ గా రాయలేవాడు. ఈ కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, శ్రీలంక స్టడీస్ ఆధారంగా తెలంగాణ స్టడీ చేసి రాశాడు. ఇప్పుడు మన దగ్గర కూడా ట్యాంక్ రిహాబిలిటేషన్ కర్ణాటకలో అయింది, కోలార్లో అయింది. కోలారు 300-400 మిల్లీమీటర్లు ఉన్న కాడ అద్భుతంగా పంటలు పండిస్తున్నారే. ఇప్పుడు అయిందా? అది 80లో అయింది. తర్వాత తమిళనాడులో అయింది. తర్వాత పక్కనున్న ఈ మహారాష్ట్రలో అయింది. మొన్న మీరు చెప్పారు కదా, కన్నడ ఆయన ఒక 200 mm వాటర్ పడితే బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు అని చెప్పాడు. మరి మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్. నేను అందుకే అన్నాను ఇది ఒక సందర్భం. దీన్ని కొంచెం మనం క్రిటిక్ ఆలోచించి గవర్నమెంట్ కి ఏమన్నా ఇంకేమైనా సజెస్ట్ చేయగలం. నేను అధికారులను తప్పుపడుతున్నా. నేను ఆర్టికల్స్ లో కూడా రాశాను, అధికారులు మీరు మెహర్బానీ కోసం మంచి మార్కులు కొట్టేయడం కోసం ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టియకూడదు అని చెప్పాను. ఖచ్చితంగా తప్పుదారి పట్టించారు. మిషన్ కాకతీయ ద్వారా ఆశించిన ఫలితాల్లో 10% వస్తే ఎంతో సంతోషం. ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించేంత పట్టిస్తున్నారు. టెక్నాలజీ కదా, టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు నాకేం టెక్నాలజీ ఉందండి? నేను BA LLB, BSc LLB నేను నేర్చుకున్నాను కదా. మరి అట్లా అది కాదండి, తప్పుదారి పట్టిస్తారని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా తప్పుదారి? దాని మీద ఒకసారి చేసి వదిలేస్తారా? నేను ఏమంటున్నా, రైతులకు అప్పచెప్పాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. మీకు తెలుసా వాళ్ళకి డైరెక్షన్స్ ఎవరు తయారు చేసి ఇచ్చారు? అధికారులు ఎవరండి? అధికారులు ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారంగా అధికారులు మంచి మాటలు చెప్తే ముఖ్యమంత్రి గారు అభినందిస్తారు. నేను అనేది ఏంటంటే తప్పులను ఎన్కేసుకొస్తే ఆయన అభినందిస్తారు. తప్పులు ఎక్కడ ఎన్కొచ్చిన ముచ్చట లేదు. ఏమంటున్నా, మీరు ఇంజనీర్ కదా, మీరు చెప్పండి. ఇప్పుడు తీస్తారు కదా ఈ చెరువులలో 8,000 చెరువులు అయిపోయినాయి కదా. 8,000 చెరువులు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంజనీర్ చెప్పొద్దా అండి? ఒక్కసారి తీసేస్తే కాదు సార్, ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్. చెప్పలేదు అనుకుంటారా? మీరు చెప్పలేదు అనుకుంటారా? మీరు ఎక్కడ తెలుసు? అది కాదండి, ఇంటరాస్పెక్టివ్ సెషన్స్ ఎన్నో జరిగినాయి. అసలు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఎన్నో సెషన్స్ లో తీసుకున్న తర్వాత దానిలో డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ అధికారులు లేరు. బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి అధికారులు చెప్పండి నాకు. ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ అవుతుంది అల్టిమేట్ గా గవర్నమెంట్. ఇప్పుడు సార్ అది సక్సెస్ అయింది అనుకోండి, కేసీఆర్ గారు హరీష్ రావు గారు బాగా చేశారు అంటారు. ఫెయిల్ అయింది అనుకోండి, ఇదంతా రాంగ్ అని మళ్ళీ వాళ్ళకి వస్తుంది చెడ్డ పేరు. ఒకటి 9,000 తీసుకోవడం అనేది నేను చెప్పాను కూడా, 9,000 చెరువులు తీసుకోవడం అనేది కొంచెం త్వరగా 5 ఏళ్ల లోపటి ఇవన్నిటిని 4 ఏళ్ళ కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన కాకుండా మొదలు కనుక ఆ 100 acres అబౌవ్ ఉన్న చెరువులే కనుక తీసుకున్నారు. అప్పుడు ఎన్జీఆర్ఐ చెప్పిందే కరెక్ట్ అవుతుంది. అవును, వాళ్ళు ఏం చెప్తున్నారు? 46,000 చెరువులు ఒకేసారి పెట్టుకున్నారు మీరు. 5 ఏళ్లలో 20,000 చెరువులు పెట్టుకుంటే ఏటా 4,000 చెరువులు అవి ఏం చెప్తున్నారు వాళ్ళు?
మేము అనేది ఏంది మొదలు 5,000 చెరువుల తర్వాత నెక్స్ట్ మీరు తీసుకోండి, నెమ్మదిగా మరి తీసుకోండి. మీ మాట ఎందుకు వెళ్ళలేదు ప్రభుత్వం? ఏది మీ మాట ఎందుకు వెళ్ళలేదు? మీ సలహా సలహా అనేది వెంకటేశ్వర గారు, ఎక్కడైనా 10 సలహాలు ఇస్తాం, అందులో కొన్ని వింటది, కొన్ని వినదు. ఇప్పుడే కదా సార్ మొత్తం మేమే చేసాం. మరి ఎవరు చెప్పారు? ఎవరు బాగా ఉన్నారండి? సరే ఒక మాట దయచేసి ఒక మాట శ్యాంప్రసాద్ ఇక్కడ చెరువు ఒకటి మీరు అన్న ప్రశ్నకు ఒక సమాధానం రావాలి. దయచేసి ఒక్కటే నిమిషం, నాకు ఒక్క నిమిషం ఎక్కువ అది తీసుకున్నాను అధికారులు మన కోసం, మన చెరువుల కోసం కదా, దీంట్లో పెద్ద అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. చెరువు పూడిక తీసాం, కట్ట స్ట్రెంథెన్ చేసుకున్నాం, బాగుంది, అంతా బాగానే ఉంది. అవును, నేను అడిగింది మళ్ళీ అడుగుతున్నా, నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? చెరువులోకి డైరెక్ట్గా వర్షం పడిన నీళ్ళు అయితే సరిపోవు, చుట్టుపక్కల ఉన్న వాగుల నుంచి, ఆ పల్లపు ఎత్తు ప్రాంతాల నుంచి చెరువులోకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి రావాలి. అంతే. క్యాచ్మెంట్ ఏరియా అంతా శిఖం భూముల కింద వెళ్ళిపోయింది. మన సోకాళ్ళు మన గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళని టచ్ చేసే పరిస్థితి లేదు. దానికి కొన్ని జీవోలు ఉన్నాయి, ఆ పట్టాలను టచ్ చేయొద్దని. ఏమనంటే ఆయన కోర్టుకు వెళ్తాడు కదా. అలాంటప్పుడు మీకు క్యాచ్మెంట్ లేకుండా చెరువులోకి నీళ్ళు ఎట్లా రావాలి? దానికి ఏం సజెస్ట్ చేశారు మీ ఎక్స్పర్ట్స్? క్యాచ్మెంట్ అనేది ఎవరు దాన్ని తగ్గించడానికి వీలు లేదండి. ఇప్పుడు చెరువు ఇట్లా ఉన్నది, ఇది చెరువు అనుకుందాం, దీనికి వచ్చేటువంటి స్ట్రీమ్స్ ఏవైతున్నాయో అవి వస్తూనే ఉంటాయి. ఎక్కడున్నాయి సార్ స్ట్రీమ్స్? ఎక్కడున్నాయి చెప్పండి. దానికి వచ్చే ఫీడర్స్ ఏవైతున్నాయో లేవు. ఇప్పుడు అది 90% చెరువులకు అన్నదే గొలుసు మొత్తాన్ని మీరు టేకప్ చేయండి, అవి ఓపెన్ అవుతాయి. 90% ఫీడర్స్ లేవు. ఫీడర్స్ ఎక్కడైతే కలగజేయగలిగినామో అందులోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్తారు. ఇప్పుడు దీని తర్వాత ఇంకో చెరువు ఇక్కడ కట్టారండి. ఈ చెరువుకి ఏమైందని తెలుసా? దీనికి అసలు ఛానలింగ్ లేదు, దీని అంతా పట్టాలే అయిపోయింది. కాబట్టి అది ఆ లింకేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. చేయడం వల్ల ప్రయోజనం లేదు కదా. ఇందాక వారన్నా నేనన్నా ఆ పాయింట్ దగ్గర వస్తుంది. ఇక్కడే ఉంది. దానివల్ల చెరువు మటుకు తెగిపోయి ఆస్కారం లేదండి. ఎప్పుడు తెగిపోతుంది చెప్పన్నా? పైన చెరువు వీక్ ఉండి అది తెగిపోయినప్పుడు మొత్తం వాటర్ అంతా ఓవర్ నైట్ చెరువు తెగిపోతో లేదో పక్కన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చెరువు తెగిపోతో లేదో తెగిపోద్దని వారు అంటున్నారు, తెగిపోయే అవకాశం లేదని మీరు అంటున్నారు. కానీ అవి చేయకుండా ప్రయోజనం అయితే ఉండదని ఒప్పుకుంటారు కదా. మహా అయితే కొంచెం కింద పర్కులేషన్ ఉంటుంది. ఇంకొకటి యాడ్ చేస్తాను, మీరు అన్నదానికి ఒకటి యాడ్ చేస్తా. ఇప్పుడు అట్లుంటే ఏమైందంటే లింక్స్ నాలాలు ఉంటే ఏమైందంటే ఒక క్రమ పద్ధతిలో వాటర్ వస్తుంది, లేకుంటే ఏమైందంటే ఒక్కసారి ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు ట్యాంక్ ఉండదు, ఏ మత్తడి ఉండదు, తోము ఉండదు. వేణుగోపాల్ గారు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మనకొకటి అర్థమవుతున్నది ఏంటంటే, సరే మిషన్ కాకతీయలో కొన్ని చెరువులు బాగా చేస్తుండొచ్చు, కొన్ని చెరువుల్లో సగం చేస్తుండే. అవి ఎట్లా ఉన్నా కూడా క్యాచ్మెంట్ ఏరియా మిస్ అవుతుంది. గొలుసు కట్టు చెరువులకు ఉండాల్సిన ఫీడర్ ఛానల్స్ ఏమున్నాయో అవి మిస్ అవుతున్నాయి. గొలుసు మిస్ అవుతుంది, ఎవరో గొలుసులు చేయించుకుంటున్నారు. ఒక చెరువు నిండిన తర్వాత ఆ మత్తడి మీద నుంచి నీళ్లు పారి కింది చెరువులోకి వచ్చి ఆ ఛానల్ మిస్ అవుతుంది. అది ఆక్యుపై అయిపోయింది, దాంట్లో పంటలు వేసుకుంటున్నారు, దానికి పట్టాలు ఇచ్చారు, రకరకాలుగా నాశనం అయిపోయినాయి అవన్నీ. సో ఇవి చేయకుండా ప్రయోజనం ఎన్జీఆర్ఐ ఎందుకు చేసినా ఒక రిపోర్ట్ ఇవ్వడం ద్వారా అది మంచికి చెడుకి ఇచ్చిందో కానీ ఒక రివ్యూకి ఒక సందర్భం అయితే వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ ఫర్ గవర్నమెంట్. చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ అన్న అన్ని చెప్పేసిండు, ఫెయిల్యూర్స్ అన్ని ముందే చెప్పేసిండు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ మా చెల్పూరు చెరువులో మన పిల్లలు చనిపోయినారు, ఎక్కడ ఒక దిక్కు బల్క్ తీస్తున్నారు, ఇవన్నీ వారు చెప్పేసిండ్రు. తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు 2-3 మంచి ప్లాన్ చెప్పారు. ఆ చెప్పేసి ఏం చేశారు, వారు అధికారుల మీద నెట్టేసిండ్రు. అసలు మేమెందుకు చేస్తామా, మీ ప్రభుత్వం చెప్పింది మేము చేస్తానా, మా తప్పేందని శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్నారు. సరే మొత్తం మీద అందులో లోపాలు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ కి. సూపర్. సరే ఇవన్నీ ఎట్లున్నా కూడా ఇప్పుడు ఏదేం చేసినా ప్రభుత్వం ఏం తీసుకున్నా పొలిటికల్ నిర్ణయం తీసుకుంటది, చేయాల్సింది మళ్ళీ ఇంజనీర్సే. ఇప్పుడు మా ప్రకాశ్ అన్న గొలుసు కట్టు చెరువులు అంటారు. సరే గొలుసు ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ గొలుసు స్టార్ట్ అయిన కాడ ఒక్కొక్క చెరువు స్ట్రెంత్ చేసుకుంటా నెమ్మదిగా రావచ్చు. అంటే కింది చేసి మీది చేయకపోతున్నావు, మీది చేసి కింది చేయకపోతున్నావు వారన్నట్టయితే, కానీ ఆర్డర్ లో కనుక చేసుకుంటూ వచ్చేది ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్డర్ లో చేస్తారా లేదా అనేది అధికారులు చెప్పాలి, ఆర్డర్ లో చేయమని ప్రభుత్వం చెప్తున్నదా లేదా వాళ్ళు చెప్పాలి, మనకు తెలియదు. కాబట్టి ఒక ఉదాహరణ గొలుసు కట్టు చెరువులు 10 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ చెరువు మంచిగా చేసినాం అనుకోండి, సెకండ్ నెక్స్ట్ ఇయర్ చేసినా ఫరక పడేది ఏం లేదు. కింది మధ్యలో చేసి మీది చేయకపోతే తిప్పాలి, కానీ మీది ఏ క్రైటీరియాల చెరువులను తీసుకుంటున్నారో ఒకసారి శ్యాంప్రసాద్ రెడ్డిని అడుగుదాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పింది. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ నా అంచనా తలకిందులయ్యాయి.
నేను అనుకున్నాను వీళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ కదా, వీళ్ళు మిషన్ కాకతీయ అపోజ్ చేస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, మీరు టీఆర్ఎస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇది కదా, మీరు కూడా సపోర్ట్ చేస్తారు. సార్, నేను వాస్తవాలు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మీరు facts మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అండి. నేను కూడా సపోర్ట్ అని కాదు, నేను వాస్తవాలు చెప్పాను. ఇది కూడా చెప్పాను కదా. ఫస్ట్ సార్, మీరు ఎట్లా- నేను ఒకటి అడుగుతున్నా straight గా. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఒక్క విషయం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన పాయింట్ చెప్పిండు. ఏం బ్రహ్మాండమైన పాయింట్ చెప్పిండు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు? ఏం చెప్పిండు అంటే, ముందు గనక 100 ఎకరాల పైన ఉన్న చెరువులు గనక లిమిటెడ్ గా ఉన్న చెరువులు తీసుకొని కంప్లీట్ డిపిఆర్ తయారు చేసి వాటిని కనుక ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తే మనం ఇప్పుడు బల్క్ గా చేయడం వల్ల అబ్జర్వేషన్ ఉండడం లేదు. అవి పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ కుంటలు తీసుకుంటే బాగుండనేది బ్రహ్మాండమైన పాయింట్. అది దాన్ని ఎవరైనా అదే ఎన్జిఆర్ఐ కూడా పరోక్షంగా అదే చెప్పింది. నేను దీనికి ఇంకా కూడా కొంచెం విల్ఫ్రెడ్ ప్యారెటో అనేట ఆయన 1905 లో ఒక ప్రిన్సిపల్ ఎవాల్వ్ చేశాడు, 80-20 రూల్ అని. 20% వాడి కింద 80% ఆయకట్టు ఉంటుంది, 80% కుంటల కింద 20% ఆయకట్టు ఉంటుంది. ఆ 20% సఫర్ అయినా పర్వాలేదు, 80% కుంటలను వదిలేయండి, 80% ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే 20% వాటిని చేయండి అని. ఇది ఆధారం రాస్తూ నేను ఆర్టికల్ రాశాను. అంటే అది వాళ్ళందరి కోపాలు తెప్పించింది. ఈయన ఇట్లా రాస్తాడా? నేనేమంటున్నా అంటే, అధికారులకు నా మీద గుస్సా ఉంది, ఎందుకంటే మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా. మిషన్ కాకతీయలో అధికారుల పాత్ర చాలా గర్హనీయము. మినిస్టర్స్ని, ముఖ్యమంత్రికి మంచి సంకల్పం ఉంది, ఎన్ని కోట్లైనా పెట్టాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకేమో ఎన్నడూ ఈ చెరువుల పూర్తిగా తీసిన అనుభవం లేదండి. ఇప్పుడున్న ఇంజనీర్లకు వీళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ తీయలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికైనా ఇప్పుడు నేనేమంటున్నా, నాకు ఒకటి మీరు స్ట్రైట్ గా అడుగుతున్నా, ఒక నిమిషం స్ట్రైట్ గా అడుగుతున్నా, చెరువుల గురించి. ఇప్పుడు చెరువుల ఒక నిమిషం రైతులకు ఉంది, మీరు వాళ్ళని అడగని చెప్తారు. ఇంజనీర్ల కంటే ఎక్కువ నాలెడ్జ్ రైతులకు ఉంది చెరువుల పూర్తిగా, ఎందుకంటే వాళ్ళు తీసారు, వీళ్ళు తీయలేదు. ఇప్పుడు ఎన్నడండి 1957 తర్వాత ఏ చెరువుల పూర్తిగా తీశారు ఒకటి చెప్పండి నాకు. రెండోది, ఏ క్రైటీరియాల చెరువులను సెలెక్ట్ చేస్తుంది నేను అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి నా చెరువును పెట్టమంటే పెడతారు, కానీ సైంటిఫిక్ స్టడీతో పెడుతున్నారా? గొలుసు చెరువుల్లో బాగా పెడుతున్నారా? స్టేట్ యూనిట్ గా కాకుండా చెరువు యూనిట్ గా స్టడీ జరిగి ఉంటే, లేదా ఒక చైన్ స్టడీగా జరిగి ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ ఏదున్నా. ఇప్పుడు ఒకటి సార్, డబ్బులేం వేస్ట్ గా వెంకటకృష్ణ గారు, ఎందుకంటే ఏ చెరువులో ఎంత పూర్తిగా తీసినా కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి కొంత వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది. డెఫినెట్ గా అప్రిషియేట్ చేద్దాం మిషన్ కాకతీయ. కానీ ఇందులో జరిగే పాజిటివ్ క్రిటిసిజం నేను చేస్తాను. పాజిటివ్ క్రిటిసిజం అధికారులు ఇప్పటికైనా, ఇప్పుడు ఒక కొద్ది రోజులు ఆపుదాం. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోద్ది కదా, 7-8 నెలలు పని లేదు కదా, ఎవాల్యుయేట్ చేయండి. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, ఎక్కడ ఎంత రిజల్ట్ వచ్చింది, ఏం పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో మనం ఇప్పుడు ఏవైతే చెరువులు ఆల్రెడీ 9,000 చేసిందో గవర్నమెంట్, ఆ చెరువుల్లో రిజల్ట్ ఎలా ఉంది, ఎంతవరకు వాటర్ స్టోరేజ్ అయింది, క్యాచ్మెంట్ డెవలప్ అయిందా, ఆ ఫీడర్ ఛానల్స్ డెవలప్ అయినాయా, ఆయన అన్నట్టు కొట్టుకుపోయినాయా, లేదా గొలుసు చెరువులు మనం ఏదైతే గొలుసు ఇవన్నీ కూడా మేము రిమోట్ సెన్సింగ్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తీసుకుని తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా వీఆర్ ఎవాల్యుయేటింగ్. సెకండ్ ఫేజ్ కి పనికొస్తుంది తప్పకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందులోనే మేము గొలుసుకట్టు చెరువుల్లో నుంచి కాన్సెప్ట్ డెవలప్ చేసాము కూడా. సో పైనుంచి కింద దాకా మనము ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఈ ఇంప్రూవ్ చేయడంలో ఒక్కొక్క చెరువులో సుమారుగా 20,000 to 25,000 to 30,000 క్యూబిక్ మీటర్స్ వాళ్ళు తీస్తున్నారు. సుమారుగా 30,000 క్యూబిక్ మీటర్స్ అంటే 1 MCFTకి సమానం అవుతుంది, ఇంచుమించు 1 MCFT. సపోజ్ ఒక 100 MCFTల చెరువు ఉంటే అందులో మీరు 30,000 క్యూబిక్ మీటర్ తీస్తే ఎంత యాడ్ చేస్తున్నారు? 1 MCFT వాటర్ యాడ్ చేస్తున్నారు. 1 MCFT వాటర్ అంటే 10 ఎకరాలకు సుమారుగా ఇరిగేషన్ వస్తుంది అన్నమాట. బట్ చిన్న చెరువులు తీసి కూడా అంతే చేసినట్లయితే దాని ఇంపాక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు 10-20 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి చెరువులో మీరు 1 MCFT 30,000 క్యూబిక్ మీటర్స్ తీస్తే ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏమిటంటే, ఓవరాల్గా మనము ప్రతి చెరువులో నీళ్లు నింపినట్లయితే ది ఎంటైర్ గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ విల్ ఇంక్రీజ్. దట్ ఈస్ వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్. ఒక మాట ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, ఇది ప్రోగ్రామ్ లాంచ్ ముందు కవులందరినీ కూర్చోబెట్టుకున్నాడు, మంచి అద్భుతమైన పాటలు రాయించాడు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాడు.
అది చెప్పండి నాకు ఎంత రిజల్ట్ ఉంది, అది జరుగుతుందా, ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారా, వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నారా ఈ ప్రాజెక్ట్ ని, మరి అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అధికారులే. వాళ్ళు చేస్తారా అది? అది కూడా అధికారులే. ఇది all are lacking అరే us. చూడండి, All ఒక are lacking అసిస్టెంట్ us. ఇంజనీర్, ఒక మండలంలో 40 చెరువులు వాడు చూడాలంటే ఇక్కడ వాడు రాత్రి మగలు వాడు తిరిగి ఇంట్లో చేసిన కూర్చొని వాడిని report రాస్తే మీరు సరిపోతుంది. అట్లా మాట్లాడకండి. మీరు కూడా- ప్రకాష్ గారు మీరు అట్లా మాట్లాడకండి. కాదు. Don't, No, no. See, we feel should it not- as నా బాధ engineers ఏంటంటే, about- ఏం బాధ అండి? నాకు మంచిగా తెలుసు. చేసే అవకాశం You don't ఉంది. know about engineers. సార్, గవర్నమెంట్ ఇంత You free don't అయ్యింది. talk about engineers, కాదు, Mr. not ప్రకాష్. ముఖ్యమంత్రి గారు ఇంత అరే, free అయ్యింది ఒక్క ఇచ్చారు. ఏఈ, No, ఉండండి, we should not ఒకసారి belittle, సార్, ఒక్క officials. ఏఈ It's not correct. వాడు It's కొత్తగా not correct. కాలేజీ నుంచి But- వచ్చినటువంటి but- పిల్లగానికి, కొత్త See, they are కాలేజీ doing పిల్లగానికి good job. ఒక్కసారి They are doing మండల్లో good job. ఒక 40 ట్యాంకులు ఇచ్చేసి ప్రతి ఊరు తిరుగు వానికి ఏముంటుందంటే ఒక ఓ, వెహికల్ నిజంగానే ఉండదు, staff ఒక వెహికల్ తక్కువ ఉండదు, ఉంది. అంటే వాళ్ళని వానికి appreciate ఎవరు ఉండరు. చేద్దాం. నిజంగా ఎవరైతే కూడా ఎవరు ఉండరు. ఒక ఏఈ కామె 40 చెరువులు ఒక్క ఏఈకి 30-40 కాదు, ఉన్న వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు అని ఏం డౌట్ లేదు. వాళ్ళ నేను కింద దాన్ని ఎవరు లేరు. support చీఫ్ చేయట్లేదు. జస్టిస్ ఆఫ్ ఇండియానే కన్నీరు పెట్టుకున్నాడు సార్, బట్టిన ఎక్కువైపోయింది. అటువంటి పాపం ఏంటంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు టెంప్ట్ అవడంలో బాధపడడంలో అర్థం మనం నేను We should రెగ్యులర్గా appreciate. రెగ్యులర్గా వెళ్ళి మానిటర్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ బాధలు నాకు తెలుసును. దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సార్, ఒకటి వీ హావ్ టు అప్రిషియేట్. సరే, సాగునీటి యాజమాన్య సంఘాలు లేకపోయినా ఆయకట్టుదారులతో ఒక కమిటీ వేసి వాళ్ళని మానిటరింగ్ చేయమంటే, నేను చెప్పిన. వాళ్ళని మానిటరింగ్ చేయమంటే ఎక్కడ ఎవడు ఎంత తింటున్నాడు, ఎంత తీసిండ్లు, ఎంత బిల్లు సార్ రాస్తున్నారు మళ్ళీ అక్కడ పార్టీల కార్యకర్తలే వస్తారు. కానివ్వండి. ఏమైతే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉన్నది కదా ఈ కాంగ్రెస్ program. పార్టీలో ఆదర్శ లే, రైతులు ఇప్పుడు మిషన్ కాకతీయ ప్రతిపక్ష ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్న దానిలో కూడా వరంగల్లో తీసుకున్నారు. 57 చెరువులు ఒక్కరికి ఇచ్చిండ్రు. సరే, అది మీరు ఇంపార్టెంట్ అవే ఏమంటారు, రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు అయినరు, ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లు అయినరు. ఒక్క కాంట్రాక్టర్ 57 చెరువులా? సరే, ఎమ్మెల్యేలో బిజినెస్ చేసుకోవద్దని ఎక్కడ లేదు, రూల్ లేదు. ఆ బిజినెస్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం చెరువులని గ్రామ కాంట్రాక్ట్ చేసుకుంటే ఇంజనీర్లు ఏం చేస్తారు? ఇంజనీర్లు ఏం చేయాలి చెప్పండి? వారు రిమోట్ సెన్సింగ్ గురించి చెప్తారు. రిమోట్ సెన్సింగ్ ప్రకారం చెక్ డ్యామ్లు కట్టాలంటే రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా? ఆయన ఎక్కడ కట్టుకుంటాడో కట్టుకుంటారు. రిమోట్ సెన్సింగ్ ఎక్కడ పనిచేస్తుంది? ఉన్నాయి అందులో ఆ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ దాంట్లో ఆ గుట్టలు 5-10 లక్షలు పెట్టి అలా పడేసిన మ్యాప్లు అని అవి ఎవడు చూస్తాడు? ఆయన ఎమ్మెల్యే ఎడ చెప్తాడు కట్టాలి. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎక్కడ ఒక్కరికి 57 ఈజీగా వర్కులు అవుతుందో అంటారు. పని అక్కడ కట్టాలి. ఒక్కరికి సార్, 57 ఒకటి ఇప్పుడు ఒక్కరికి- నేను- ఒక్కరికి- ఒక్కరికి రైట్, ఓకే. 57 వర్కులు ఒకటే అంటున్నారు మాట, కదా. ఒకటే మాట, ఒకటే మాట. ఒక్కరికి 50 వర్కులు అంటే టెండర్ పిలిచినాక 50 ఇప్పుడు వర్కులు ఈ ఒక్కరికి ఇవ్వడం ప్రోగ్రామ్ సాధ్యమా? శ్యాంప్రసాద్, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే సాధ్యం కాదు. 57 బినామీ పేర్ల మీద ఉన్నాయి. వేణు ఈ చేసేది డాక్టర్ ఒక్కలే. ఒక్క నిమిషం. డాక్టర్ రవీంద్ర ఆయన వైఫ్ ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో చేశారో దాన్ని స్టడీ చేసి దాన్ని ఒక్కసారి మీరు గమనించండి. వాళ్ళు ఎన్ని విలేజ్లలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేశారు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా. ఇద్దరు డాక్టర్స్ అండి లండన్లో చదివి ఇక్కడ వీళ్ళ బాధ, ఫ్లోరైడ్ బాధితుల బాధ చూడలేక వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారు. దాన్ని గమనించి దానిలో నుంచి మనం గుణపాఠాలు తీసుకోవచ్చు కదా. మన తెలంగాణలోనే కదా జరిగింది, అది మునుగోడు ఏరియాలనే కదా వాళ్ళతో కూడా డిస్కషన్ అయింది. అయింది, కానీ ఏం ఫాలో అవుతలేదు సార్. అంటే ఉండండి, వాళ్ళు ఏం చేశారు టోటల్ గా వాళ్ళు ఇప్పుడు ఇదేమో 1000 ట్యాంక్స్ టేకప్, అది వాళ్ళేమో ఒక రైట్ ఎన్జిఓ రైట్, ఆర్గనైజేషన్ శ్యాంప్రసాద్ కాబట్టి ఆ విధంగా కొంత కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయగలరు. అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇక్కడ అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు మిషన్ కదా. కాకతీయ అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. దాన్ని మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ గుడ్ ప్రోగ్రామ్, నో డౌట్. కాకపోతే ఏంటంటే లోపాలు ఉన్నాయి, కింది స్థాయిలో లోపాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు పైపై షో చేస్తున్నమాట వాస్తవమే, అది కళ్ళ ముందు కనపడతా ఉంది. చెరువులో ఏదో ఒక మూల తీసేసి మొత్తం తీసినట్టుగా మీరు అన్న ఇన్స్ట్రుమెంట్ పట్టుకెళ్ళి లెక్కలు కూడా కనపడతా ఉన్నాయి. ఇగో ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు ఒక సర్పంచ్ మెదక్ జిల్లా అంట, ఆయన అన్నాడు 10% కమిషన్ అడుగుతున్నారు సార్ అని. 10%తో వదిలేస్తే సంతోషం, అది అది చట్టబద్ధమైన 10%. అది ఎవరు అడుగుతున్నారో ఆ ఏసీబీ బట్టి పట్టిస్తాడేమోనండి, పట్టించే రోజులు కూడా వస్తాయి సార్, పట్టించే రోజులు కూడా వస్తాయి. పట్టిస్తూనే అందువల్ల సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు ఒక కాంట్రాక్టర్ 57 చెరువులకు ఇచ్చినాయని. అసలు 57 చెరువులు జరుగుతున్నాయంటే అది సంతోషించాలి ముందు. సార్, వెంకటేష్ ఒక కాంట్రాక్టర్ ఇద్దరు కాంట్రాక్టర్ పక్కన పెడితే మీరు ఒక చెరువు దగ్గర డిబేట్ పెట్టండి. ఎట్లయితే జిల్లాల సమస్యల మీద పెడదాం, పెడుతున్నారో, దశ దిశ ఒక చెరువు దగ్గర దశ దిశ పెట్టండి. ఫీల్డ్ లో తీసుకుందాం. బెనిఫిషరీస్ రైట్, పనిచేసిన వాళ్ళు ఇంజనీర్లను కూడా విలువ. తప్పకుండా ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. We have to appreciate the good work Yes, sir, done by the definitely. engineers also. గవర్నమెంట్ తీసుకున్న కాన్సెప్ట్ మనం అప్రిషియేట్ చేద్దాం, కానీ వాళ్ళ కష్టపడి తరో ఫాలో అప్, తరో ఎగ్జిక్యూషన్ లేకపోతే మళ్ళీ అది ఎటో సార్, ఇది దారి మేము మాట్లాడిన మాటలు కూడా ఎటో దారి తీసే- మంచి కోసమే సార్ మాట్లాడేది. మనం మాట్లాడేది ఓన్లీ టు అడ్వైజ్ This is not criticism, this is fact finding and fact presentation. That's right, that's That is దాంట్లో ఉన్న ముఖ్యమంత్రి పాండురంగ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోబోతున్న పాండురంగ గారు మీరు చెప్పడం ఆల్ అయితే వరంగల్ నుంచి మా స్టూడియోకి వచ్చినందుకు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సర్టిఫికేట్స్ కూడా బాగున్నాయి. మీరు వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ రెడ్డి గారు మా సూచనలు నాకు అర్థమైందండి, మీరు ఏదో కోరుకుంటున్నారు. ఎనీవే వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఉత్తరాఖండ్కు సంబంధించి పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి.
ఇది మోడీ నియంతృత్వ పాలనకి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి నిదర్శనమని చెప్పి కాంగ్రెస్ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. రాజ్యసభ లోక్సభ రెండు నడవనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. అయితే గమనించాల్సిన విషయం, పార్లమెంటు ఈ సమావేశాల్లో మళ్ళీ మొదలవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా అల్లాడిపోతున్న ప్రజల గురించి మాట్లాడుతుందని, కరువు గురించి చర్చిస్తుందని, మొదలవడమే కరువుతో మొదలవుతుందని అందరూ ఆశిస్తే ఎక్కడో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనే ఒక రాజకీయపరమైన కక్షా కార్పణ్యాలకు పార్లమెంటు వేదికగా చేశాయి రెండు పార్టీలు. కరువును మర్చిపోయాయి. రైళ్లలో మంచినీళ్ళని తీసుకెళ్లి జనానికి మనం తాగిస్తున్నాం, జనం చచ్చిపోతున్నారనే విషయాన్ని మర్చిపోయి మళ్ళీ అదే రాజకీయానికి వేదికగా పార్లమెంటు ఉభయ సభలు వేదిక అవ్వడం చాలా బాధాకరం. దీని మీద ఏం జరుగుతుందనేది డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత.